శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పిస్తూ ఏఎస్బి చరిత్రలో ఇవాళ ఒక సువర్ణ అధ్యాయం. మనం చాలా 10 మందితో బయలుదేరినటువంటి ఈ ఏఎస్బి ఈరోజు ఒక 600 పైగా సభ్యులతోటి మనం పురోగమించింది. 1900 రోజుకు చేరుకుంది. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ఎంతో ముచ్చటైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం. ప్రతి కార్యక్రమంలో ఒక ప్రగతి, ఒక పరిణతి కూడా మనం సాధిస్తున్నాం. ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో మన స్వామి యొక్క దివ్యాశీస్సులు, మన అధినేత దంపతుల యొక్క అచంచలమైనటువంటి అకుంఠితమైనటువంటి కృషి వీటికి నిదర్శనాలు. అలాంటి అహం సత్యబోధక చెన్నై ఈరోజు మంచి దివ్యమైనటువంటి కార్యక్రమం జరుపుకుంటోంది. శ్రీ సత్యసాయి దివ్య దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక ఈరోజు అత్యద్భుతమైనటువంటి గురు శిష్యుల యొక్క సాంప్రదాయంలో ప్రసిద్ధమైనటువంటి సూత్రాల్లో తేజస్వి నావధేతమస్తు అనేటువంటిది ఒకటి. అలాంటి గురు శిష్య సంబంధంగా వారి యొక్క సమన్వయ భావంతో నడిపేటువంటి ఆ తేజస్వి నావధేతమస్తు అనేటువంటి ఆధ్యాత్మిక అంశంపై మన ఆత్మీయ అతిథి ఏఎస్బి ఆస్థాన వక్త అయినటువంటి యు సుధాకర్ రావు గారు వచ్చున్నారు. వారికి ఈ 1900 రోజు కేటాయించి ఒక ప్రత్యేకమైనటువంటి వినూత్నమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సత్సంగం ఇవ్వడానికి వారిని ఆహ్వానించుకున్నాం. వారికి స్వామి యొక్క దివ్యాశీస్సులు, మా అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలు, మనందరి యొక్క శుభకామనలు ఉండాలని కోరుకుంటూ వారిని 4 వాక్యాల్లో పరిచయం చేసుకుందాం. వీరు ఉద్దగిరి సుధాకర్ రావు గారు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్, ఎల్బి కళాశాల విశాఖపట్నం. 2000 సంవత్సరంలో స్వామి పథంలో అడుగుపెట్టారు. అంటే ఇప్పటికీ 25 సంవత్సరాలైంది. దాదాపుగా ఈయన చిరకాలం అంటే 9-10 సంవత్సరాల పాటు విశాఖ సిటీ, సమితి, జిల్లా స్థాయిల్లో విభిన్నమైనటువంటి హోదాల్లో అధ్యయన మండలి కన్వీనర్గా, అలాగే మరి స్టేట్ ఫ్యాకల్టీగా కూడా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి మేటిన ఆధ్యాత్మిక ఫ్యాకల్టీగా కూడా వీరు చక్కగా రాణించారు. ఎన్డబ్ల్యూసి గ్రూప్లో ఒక సభ్యులుగా చేరి ఎన్నో పాఠ్యాంశాలు రాసి వారి చేత ఆమోదముద్ర పొందినటువంటి ఘనపాటి మన ఉద్దగిరి గారు. అలాగే శ్రీవారి యొక్క దివ్య సందేశాలని అతి చిన్నవారికి కూడా, అంటే సాహితీపరంగా అతి చిన్న మనస్సు కలిగినటువంటి వారికి, చిన్న పరిణతి కలిగినటువంటి వారికి కూడా అర్థమయ్యేలాగా, ఆకట్టుకునేలాగా రాశారు. స్వామి యొక్క సందేశ వ్యాప్తిలో రిటైర్ అయినా కూడా టైర్ అవ్వకుండా ముందుకెళ్తున్నటువంటి మేటి వక్త మన సుధాకర్ గారు. అలాగే వీరు రచించినటువంటి ఆధ్యాత్మిక వ్యాసాలు బహుళ ప్రచారాన్ని పొందినాయి. శ్రీవాణి, సాయి స్పందన అనేటువంటి పత్రికల్లో. ఆ విధంగా స్వామికి నేటికి ఏనాటికైనా సరే మేటి వక్తగా ఒక ఉపకరణంగా పనిచేస్తూ ఆ స్వామి యొక్క తత్వ విచారణలో నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి వారికి మనందరి తరఫున స్వాగతిస్తూ, మా దంపతుల తరఫున కూడా వారికి ఆహ్వానం పలుకుతూ, మనందరి తరఫున సుస్వాగతం పలుకుతూ, ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. ఇప్పుడు మన ఆత్మీయ అధినేత ఎమిరన్ గారి యొక్క మన చక్కని ఆశీర్వచనము మనం చూద్దాం. సాయిరామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ సాయిరామ్ అండి. స్వామి వారికి ముందు ప్రణామం చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక సాయిరామ్ అండి. యాక్చువల్లీ నేను ఒక పుస్తకం చదువుతున్నాను. ఇప్పుడు జనరల్గా పుస్తకాలు చదవను. ఒక ఆయన 16 గంటలు ఎలా చదువుతాడు రోజుకి, నాకు అర్థం కావట్లా. జనరల్గా నాకు కావాల్సిన సబ్జెక్ట్ చదువుకుని పక్కన పెడతా అంతే. ఎందుకో ఒక పుస్తకం నన్ను బాగా ఆకర్షించింది, నన్ను వదిలిపెట్టట్లేదు. నాకు ఏమాత్రం విరామం ఉన్నా ఐఎమ్ టేకింగ్ దట్ బుక్ ఇన్ మై హ్యాండ్స్. రాత్రి అక్కడ టీవీ చూస్తూ చదువు అంటే షటప్ యువర్ మౌత్, డోంట్ టాక్ అన్నెసరీ. నోరు ఉంది కదా అని మాట్లాడుకున్నాం. షటప్ యువర్ మౌత్ అనే టాపిక్ చదివాను. యాక్చువల్గా నేను 23 నిన్న మాట్లాడాను. మళ్ళీ నేను మాట్లాడాల్సింది 23వ తారీఖు మాత్రమే. ఎందుకంటే రాత్రి చెప్పారు షటప్ యువర్ మౌత్ అని చెప్పి. అటువంటి షటప్ యువర్ మౌత్ అంది మళ్ళీ ఇవాళ ఎందుకు ఓపెన్ చేస్తున్నా అంటే ఇది కూడా స్వామి. పద్మాపై అని చెప్పింది మా సార్ చాలా బాగా చెప్పారు. మన రుద్రంలో మన సార్ బాగా చెప్తుంటాడు, నేను అమెరికా పోవాలి, ఏ ప్రయాణమైనా ఒక అడుగుతోనే ప్రారంభం అవుతుందండి. ఈ 1900 కావచ్చు, ఒకళ్ళు 263 అంటున్నాడు, ఇంకొకడే 186 అంటాడు.
263 అయినా 186 అయినా 1900 ఒక అడుగుతోనే ప్రారంభం. ఎందుకన్నా ఒక పర్యాయం పునశ్చరణ చేసుకో, మంచి విషయాలు పునశ్చరణ చేసుకోవడం తప్పేం లేదండి. ఏదో అనవసర విషయాలు పునశ్చరణ ఉన్న మైండ్ నాశనం చేసుకో. ఇది పునశ్చరణ. ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య నాతో పాటు మొదటి రోజు నుంచి ప్రయాణం చేసిన వారు ఉన్నారు. ఇది స్పిరిచువల్ ట్రైన్ అండి. మా ఊళ్ళో బయలుదేరింది, ఇట్లా ఊళ్ళో మీద చుట్టుకుంటూ పోతున్నాం. ఏ ఊళ్ళో ఆగితే ఆ ఊళ్ళో వాళ్ళు ఎక్కుతున్నారు ఈ రైల్లో. ఇది భారతదేశ యాత్ర మరి ప్రపంచ యాత్ర, ఐ డోంట్ నో. మీది డెస్టినేషన్ స్టేషన్ కూడా నాకు టికెట్ కొనుక్కున్నాను, కానీ ఏ టికెట్ కొనుక్కున్నాను నాకు తెలియదు. మరి నాతో పాటు మొదటి రోజు నుంచి ఎక్కిన వాళ్ళు ఏ టికెట్ కొనుక్కున్నారో వాళ్ళకి తెలియాలి. ఒక 3-4 నిమిషాల్లో ఈ యాత్ర ఎలాగ ఈ రోజు 1900 రోజులు సాగిందంటే, ఇది కేవలము స్వామివారి యొక్క దివ్య ఆశీస్సు. మా సోదరుడు అన్నాడు, అప్పుడు దీక్ష అన్నాడు. దీక్ష పట్టచ్చు, అన్ని కూడా మీకు తెలియదు ఏముంది. 40 రోజుల మండల దీక్షలు, 20 రోజుల అర్ధ మండల దీక్షలు, 10 రోజులు పావు మండల దీక్షలు అయిపోతున్నాయి కోటేశ్వరరావు సార్. అటువంటి స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు మీ యొక్క అందరి యొక్క 5 Ds, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా 5 Ds వర్తిస్తాయి. రాముల వారు శబరిని అన్నట్ట, నువ్వు శబరిని తిట్టడం మానేస్తేనే మీకు కుదిరితే మహర్షులు చెప్పాట. మహర్షులకు ఇదే పని, శబరిని తెచ్చటం. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకం. పొరపాటున కనుక ఇప్పుడు నేను చదివే గ్రంథాన్ని కనుక రేపు స్వామి రేపటితో ఒక ప్రాజెక్ట్ సుదీర్ఘ ప్రాజెక్ట్ 7 నెలల తర్వాత స్వామి కనుక పొరపాటున ఇప్పుడు నేను చదివే గ్రంథాన్ని నువ్వు యాక్సెప్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే, అందులో ఒక మాట చెప్పారు. మన చాలా అదృష్టవంతులు ఇక్కడ కూర్చున్న 50 మంది ప్రస్తుతం. రోజుకు ఒక గంట సేపన్నా మీరు కాలక్షేపం చెయ్యండి, చేస్తున్నారు అని అన్నాడు స్వామి. మన గురించే చెప్పింది. నేను చదివిన పాటలో రోజుకు ఒక గంట సేపన్నా ఇది సత్కాలక్షేపం. ఇదేదో టైం పాస్ కనుకోకండి. టైం పాస్ అయితే ఈ సబ్జెక్ట్ పెట్టాను, ఏది కలితే అది చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది కాలక్షేపాన్ని పెట్టుకుంది కాదు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎవరు ఇంకోసారి టైం పాస్ అంది పాపం ఆవిడ స్వామిలో కలిసిపోయింది. పొరపాటు పదాలు జాగ్రత్తగా వాడండి. 1900 రోజులకు వచ్చాం. నేను జాగ్రత్త మాట్లాడాలి, మీరు జాగ్రత్త మాట్లాడాలి. ఇది కాలక్షేపాన్ని పెట్టుకుంది కాదండి, కాలాన్ని సద్వినియోగం చేస్తుంది. కనీసం రోజులో ఒక తూరైనా గంట సేపు అయినా ఇలా భగవత్ కాలక్షేపం చేస్తూ ఉండండి అని. ఎందుకంటే స్వామి అడ్రస్సింగ్ ద డివోటీస్ ఎట్ ప్రశాంత నిలయం. అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఇలాగ గంట సేపు కూర్చోండి వచ్చి అని చెప్తున్నాడు. మనం 1900 అంటే ఇంతకుముందు మీరు కూర్చోలేదని అంటలేదు, నాకు తెలియదు. నేనైతే కుదురుగా ఒక 1900 రోజులు బట్టి నాకు ఎలా ఒంట్లో బాగున్నా, నాకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కోర్టు కేసులు ఉన్నా, నేను ఎక్కడ ఉన్నా కూర్చోవటం అలవాటు చేసుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆధ్యాత్మిక జర్నీ. ఏ ఊళ్ళో రైలు ఆగితే ఆ ఊళ్ళో వాళ్ళు ఎక్కుతున్నారండి. అటువంటి ప్రయాణం 29/6/2020 ప్రారంభించామండి. మా సోదరుడు జయప్రకాష్ ని గుర్తు చేసుకుంటున్నాను ఈరోజు. బ్రదర్, ఒక వారం రోజులు కరోనా పీరియడ్ గా ఉంది, తప్పవనం చదువుకుందామా అని అంటే నేను ఆలోచించాను. ఏ టైం బ్రదర్ అన్నాను. మా సార్ ఎందుకో ఈవినింగ్ అన్న మెసేజ్ పెట్టింది, ఇందాక కూడా నాకు అర్థం కదా. ఏ టైం బ్రదర్ అంటే ఈవినింగ్ రాత్రి పూట పెడతా అనుకున్నాను కోటేశ్వరరావు సార్. ఈ టైం అన్నాడు. ఈ టైం నాకు చాలా ప్రెషియస్. ఓం శ్రీ సాయిరాం రాసుకోవడానికో లేదా గాయత్రి జపం చేసుకోవడానికో. నేను ఎవరో చెప్పానండి, ధ్యానము అంటే ఆ 21,000 గాయత్రి చేసేవాడు ధ్యానం అండి. భగవత్ చింతనే ధ్యానం, గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్ కూడా అందులో రేపు రాబోయే అద్భుతమైన గ్రంథరాజం అండి బాబు. నా జీవితం నిజంగా నేను చెప్పిన మా మేడం నాకు అందించింది ఈ గ్రంథం అండి. మా మేడంకి ఎన్నో థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరు చాలా అదృష్టవంతులు. ఆ గ్రంథం నా చేతికి రావటం, నేను కనుక చెప్పడం ప్రారంభిస్తే ఎంత మహదానందపడుతున్నానండి బాబు. ఐ వాంట్ టు షేర్ దిస్ హ్యాపీనెస్ విత్ యూ. స్వామి ఆస్క్ మీ టు టేక్ దిస్ ప్రాజెక్ట్ నెక్స్ట్. ఇందాక ఒక సన్నివేశం తట్టుకోలేక ఆ రూమ్ లో పోయి మా అబ్బాయికి మా అమ్మాయికి ఇంట్లో పని మనిషి చెప్పాను.
అటువంటి అద్భుతమైన సన్నివేశాలు చాలా ఆర్ సో బ్లెస్డ్ విత్ దట్ ప్రాజెక్ట్. కేవలం వారం రోజులు ఈ టైం అంటే నాకు డిఫికల్టీ బ్రదర్ అంటే నేను అప్పుడు ఆలోచించాను. నేను ఒక్కనే ఓం శ్రీ సాయిరాం రాసుకున్నా, నేను ఒక్క గాయత్రి చేసుకుంటే నేను ఇదేదో మాస్ గా తపోవనం పారాయణం అంటున్నాడు. లెట్స్ సాక్రిఫైస్ మై ఇండివిజువల్ ఎఫర్ట్ ఫర్ ద గ్రూప్ సామాజికంగా అని జన్ ఐ యాక్సెప్టెడ్. అటువంటి 7 రోజుల ప్రయాణం 1900 రోజులకు చేరిందండి. వి స్టార్టెడ్ విత్ ఆన్ ద నేమ్ ఆఫ్ లెట్ ఇట్ బి ఎనీ నేమ్. తపోవనంతో ప్రారంభమై స్వామి కలలో కనిపించి తెల్లవారితే బర్త్డే అనంగా నేను రోధిస్తుంటే ఎందుకు రోధిస్తావు, అహం సత్యబోధక స్థాపించు, ఆ గొడుగు కింద అందరిని చేర్చు. విత్ దట్ కాన్సెప్ట్ అహం సత్యబోధక వాజ్ బార్. చాలా మంది గ్రూప్ చేసే మూర్ఛలేని వాళ్ళు ఉన్నారు, ఆశ్చర్యము ఆనందం పొందిన వాళ్ళు ఉన్నారు. ఏం గ్రూప్ అండి బాబు, ఎవరు పెట్టారని. ఎవరు పెడితే మనం పెడితే పేర్లు ఎలా ఉంటాయో తెలుసు, దేవుడు పెడితే ఎలా ఉంటాయో ఇది. సో అలాగా ప్రారంభించిన తర్వాత కొత్తలో సార్ మాకు సుధాకర్ గారు మీరు కూడా వింటుండండి, మీకు కూడా చేయాలని చెప్తున్నాను. సో కొత్త వాళ్ళం కదా సార్, 50 రోజులు 100 రోజులు సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించాం సార్. వింటున్నాను సార్, వింటున్నాను. విన్నాను, మిమ్మల్ని కూడా అడ్రస్ చేస్తున్నాను. ఎందుకంటే కొత్తగా సార్ మేము 50 రోజులు దాటాము, 100 రోజులు దాటం అంటే గొప్ప. ఆ రోజులు 100 రోజులు సినిమా ఆడేవి. ఇప్పుడు సంవత్సరాల తరబడి 100 కోట్లు తీసినా 10 రోజులు కూడా ఆడటం లేదు సినిమాలు. ఆ రోజు 100 రోజులు పోస్టులు చూసాము, 200 డేస్ పోస్టల్ చూసాము, 365 డేస్ సినిమా పోస్టల్ చూసాము మనం. 100 డేస్ అనగా ఆనందపడిపోయి ఫస్ట్ కామరాజ్ అనిల్ కుమార్ గారు వచ్చింది 100 డేస్ ఫంక్షన్ కండి. ఆ మహనీయుడు గంట సేపు ముందు వచ్చి కూర్చున్నాడండి బాబు. ఏం చేయాలి కాలక్షేపం ఆయనతో? నేను ఆషామాషి మనిషా, నేనంటే ఆషామాషిగా అండి, మీరందరూ ఆషామాషి ఎలా అవుతారు? ఇప్పుడు సుధాకర్ గారితో గంట సేపు మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? ఇప్పుడు డి శాస్త్రి గారింటికి పోయాను అనుకోండి, ఆయనతో గంట సేపు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? నాకు సరుకుండాలి కదా. గంట సేపు ముందు వచ్చాడంటే నేను ఇంకా రెడీ కాలేదు, లుంగి మీద ఉన్నాను, ఛాయ్ కూడా తాగలేదు. ఆయన పర్ఫెక్ట్ గా సత్సంగా రెడీ అయ్యి వచ్చాడు. 100 డే ఫంక్షను, 200 డే ఫంక్షను, 300 డే ఫంక్షను, 365 డేస్ ఫంక్షన్, అది కూడా కామరాజ్ అనిల్ కుమార్ గారు వచ్చారు. 500 డే ఫంక్షన్ సుందర్ గారు వచ్చారు, తెలుగు ఛానల్ అయిన గణేశన్ గారిని పట్టుకొచ్చారు. 600 రోజులు స్టార్టింగ్ లో కొత్త సార్ ఇదంతా. 700 రోజులు, 731 అంటే 2 years అయిపోయింది. మళ్ళా బలవంతంగా పట్టుకొచ్చిన ఆయన కామరాజ్ బ్రదర్, కామరాజ్ సార్. 800, 900, 1000 రోజులు. సో 3 years కంప్లీట్ అయిపోయింది. విఎస్ఆర్ మూర్తి గారు వచ్చారు. సారీ 3 years కంప్లీట్ అయింది, కామరాజ్ అనిల్ కుమార్ గారు వచ్చారు. ఆ రోజు మార్నింగ్ రాలేకపోయి ఎంత తపన పడ్డారో ఈ గ్రూప్ లో ఆ రోజు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. తలకాయ బాదుకున్నాడు సార్ సత్సంగం చెప్పుకోలేక. ఈ వరీడే లాట్ అనేబుల్ టు జాయిన్ ఇన్ ద, మీరంటే ఏదో లింక్ మీద కొట్టి ఇక్కడికి వచ్చారు, ఆయన లింక్ మీద కొడితే నాకు కనెక్ట్ కావట్లా. నేను సబ్జెక్ట్ లో ఒక గుడ్డోడు పట్టుకుంటే ఏముంటది? ఈ మాట ఆయన అన్నాడు. ఆయన ఎవరో హెల్ప్ చేస్తారు, ఆయన ఎవరు కింద ఈ అనేబుల్ టు జాయిన్ ఇన్ ది లింక్ సార్. సింపుల్ స్వామి నిర్ణయం వేరే ఉంటుంది. ఆ రోజు అలాగా ఉండిపోయిన, సాయంత్రం దాకా ఉండిపోయాడు లెఫ్ట్ గాల. నేను సాయంత్రం భజన పెట్టుకుంటే మాకంటే ముందు వచ్చారు వాళ్ళు, మేడం మాట్లాడింది. మరుసటి రోజు మాట్లాడాడండి 3 years డే ఫంక్షన్, 3 years కంప్లీషన్ అంటే 1096 తర్వాత. నాలుగో ఫంక్షన్ కూడా ఆయన్నే నేను మనసులో పెట్టుకున్నాను, కానీ స్వామి తొందరపడ్డాడు, ఆయన తొందరపడ్డాడు, ఇద్దరు ఐక్యమయ్యారు. ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ది సబ్జెక్ట్, రేపు నేను భవిష్యత్తులో చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే మనం ఆయనలో కలవాలి, లేకపోతే ఆయన మనలో కలుపుకోవాలి. దిస్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ బర్త్. మనం పోయి ఆయనలోనే కలవాలి, లేకపోతే ఆయన మనల్ని పిలిచి మనం కలుపుకోవాలండి. దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ 1900 డేస్. భవిష్యత్ సత్సంగాలు కావచ్చు, ఇంకెప్పుడైనా మాట్లాడచ్చు.
ఇది సత్సంగాల వల్ల వచ్చేది కాదు, సాధన వల్ల మాత్రమే. మనం ఆయనలో కలవాలి అని తపన ఉండాలి, లేదా ఆయన మనల్ని కలుపుకోవాలి. కామరాజు గారు మెర్జిడ్ ఇన్ భగవాన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అని అనుకుంటాం. సో విఎస్ఆర్ మూర్తి గారు వచ్చారండి. 4వ సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత అనుకోకుండా కాకతాళీయంగా మళ్ళీ 5వ సంవత్సరం మొన్న కూడా సారే వచ్చారు. సంవత్సరానికి ఒక టూర్ నన్ను సార్ పిలుస్తారేంటి అని అన్నాడు. ఆయనే అన్నాడు, సంవత్సరానికి ఒకసారి కాదు, మధ్య మధ్యలో పిలుస్తుండే, నేను తప్పకుండా వస్తానన్నాను. మా కోటేశ్వరరావు గారు ట్రై చేస్తారు, ఐ విల్ ట్రై నౌ. సార్ నేను మంత్లీ వన్సా అంటే, సార్ 3 months వన్ అన్నారు సార్. పార్థసారథి అండ్ కోటేశ్వరరావు అండ్ పద్మాభయ్య రికార్డింగ్. ఓకే సార్. మంత్లీ వన్సా అని అడిగితే 3 months వన్ అని మెసేజ్ పెట్టారు. సో యూ కెన్ ప్లాన్ సార్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఇప్పటి నుంచే మొదలు పెట్టుకోరు. అటువంటి 1827 దాటిన తర్వాత ఒక 73 రోజులు గడిచినాయి. ఇవాళ 1900 రోజులు. ఏమనే సడన్ గా సార్ మన గీతా సత్సంగంలో సార్ మాట నేను అనను, నాకు లోపల ఎవడని అనిపిస్తేనే అంటా. ఆ లోపల ఎవడో అని తెలుసుకునే ప్రయత్నమే ఈ సత్సంగాలు ఎఫర్ట్స్. ఆ లోపల ఉన్నవాడు ఎవడో అనిపిస్తాడు, ఆ అనిపించే వాడే ఎవడో తెలుసుకోవటమే జన్మ సంస్కారము, ఆత్మానంద అనుభూతి. తప్పు చెప్తుంటాను మా సార్. సార్ మన ఎఫర్ట్ అంటే దీని గురించి, ఎస్ మా ఎఫర్ట్, నా ఎఫర్ట్ కావచ్చు, నగర సంకీర్తనలో 4:30కే కూర్చున్న పద్మాభయ్య పార్థసారథి కావచ్చు, ఇంకా చాలా మంది కావచ్చు, ఇప్పుడు సాయి బాట కావచ్చు, సేవలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అక్కడ సార్ యథాలాప యాక్చువల్ గా నేను పార్థసారథి అన్నాను, ఈసారి ముద్దుగాని పిలుద్దామా అనుకున్నాము. బట్ లోపల నుంచి సార్ సత్సంగం సుధాకర్ గారు అన్నప్పుడు నాకు వెంటనే సార్ని ఆ రోజు అడగటం జరిగింది. ఈ స్వామి ప్రేరణ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదంతా మీ నాతో మొదటి రోజు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అమ్మా. రేపు ఆదివారం నాడు కనుక భగవంతుడు సాధిస్తే ఐఎమ్ గోయింగ్ టు మీట్ ది ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ ఎస్ కోటేశ్వరరావు గారు. హీ నోస్ ప్రెటీ వెల్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. ఏం కోటేశ్వరరావు గారు, ఆయనకు అర్థమైపోయింది ఇక్కడ ఏం జరుగుతోంది. మన ప్రత్యక్షంగా కళ్ళారా చూశాడు కనుక ఖచ్చితంగా నేను కోటేశ్వరరావు గారిని అండ్ కోటేశ్వరరావు గారు కూడా స్వామి విభూతి, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా స్వామి విభూతి రెడీగానే ఉన్నాయి ఆల్రెడీ. ఎందుకంటే కోటేశ్వరరావు గారు తెలిసి ఇంట్లో విభూతి వస్తుందని చెప్పి. సో స్వామి కనుక సహకారం చేస్తే రేపు ఆదివారం నాడు ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఎస్ కోటేశ్వరరావు గారు, శశిబాల అండ్ నిమిష్ పాండే, ఎక్స్ సుందరం సార్. జై సాయినాథ్. ఈ సుధాకర్ గారు ప్రారంభించండి. పద్మగారు ఓకే అండి? ఎస్ సార్. పద్మగారు ఓకే అండి? సాయిరామ్ సార్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య చరణార విందములకు ప్రణమిల్లుతూ ఈరోజు మన అహం సత్యబోధక ఛానల్ దిగ్విజయంగా 1900 రోజులు అంటే 19 శతదినోత్సవాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ ఆన్లైన్ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి చేసిన భగవత్ కుటుంబ సభ్యులందరికీ సాయిరాం తెలుపుతూ, ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ఛాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ప్రేమాచల నివాసాయ ప్రేమ గంగా ప్రవాహిని ప్రేమ చైతన్య స్వరూపాయ ప్రశాంతి నిలయే నమో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్కారం. అహం సత్యబోధక అనేది స్వామి తనను తాను నేను సత్య గురువును అని ప్రకటించుకున్న
అప్పుడు వాడిన వాక్యం అనమాట. అహం సత్యబోధక అంటే నేను సత్య గురువును. అంటే దాని యొక్క ప్రధాన ఉద్దేశం, ఆబ్జెక్టివ్ ఏమిటంటే, మెయిన్ ఎయిమ్, లక్ష్యం ఏమిటంటే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనే 5 ప్రధాన విలువల మార్గంలో మానవాళిని నడిపించడమే స్వామివారి యొక్క లక్ష్యం. అయితే మన ఛానల్ గురించి నేను కూడా ఒక సభ్యుడిని కాబట్టి 2 మాటలు నాకు కూడా చెప్పవలసిన బాధ్యత ఉన్నదన్నమాట. నా దృష్టిలో మన అహం సత్యబోధక ఛానల్ ఒక ఆధ్యాత్మిక విద్యా సంస్థగా నేను అభివర్ణిస్తాను అన్నమాట. నేను ఎన్ని ప్రవచనాలు, ఎన్ని మెసేజెస్ గ్రూప్ లో పెట్టారు, ఎన్ని పారాయణలు, ఎన్ని వాహినుల పఠనాలు. ఒక విధంగా చెప్పాలంటే ఏఎస్పి టచ్డ్ ఆర్ కవర్డ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అన్నమాట. ఇంకా ఆధ్యాత్మిక రంగంలో ఆల్మోస్ట్ స్పృశించిన అంశం లేదేమో నేను అనుకుంటాను అన్నమాట. అయితే 1900 రోజుల సుదీర్ఘ ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం మాటలు కాదండి నిజంగా. శ్రీ ఎమ్మెల్యన్ గారి నిర్విరామ కృషి, మొక్కవని పట్టుదల, నిస్వార్థ సేవ, దాని ఫలితమే 1900 రోజుల మైల్ స్టోన్ అందుకోవడం. ఈ సందర్భంగా మరొక వ్యక్తిని కూడా మనం అభినందించాలి. వారి శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారు సహాయ సహకారాలు కూడా నిజంగా అభినందనీయం. ఇంకొకటి ఏంటంటే, అనదర్ మైల్ స్టోన్ ఏంటంటే, ఈ మధ్య నేను చూశాను, మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అనే మైల్ స్టోన్ కూడా టచ్ చేసింది అనమాట. ఈ ఆధ్యాత్మిక విద్యా సంస్థకి శ్రీ ఎమ్మెల్యన్ గారు ప్రధానోపాధ్యాయులు అయితే, ప్రిన్సిపాల్ అయితే, శ్రీ కోటేశ్వరరావు గారు కార్యనిర్వహణాధికారి, ఏవో అన్నమాట. సహకార్యనిర్వహణాధికారులు శ్రీమతి పద్మ బయ్యన గారు, పార్థసారథి గారు, వీళ్ళ కృషి కూడా నిజంగా అభినందించాలి నిజంగా. అయితే మన సంగతి ఏంటి, మిగిలిన వాళ్ళ సంగతి ఏంటంటే, మనం ఏం చేయట్లేదంటే, మనం కూడా ఎమ్మెల్యన్ గారు ఒక గొడుగైతే ఆ గొడుగుకి ఉన్న ఊసలు లాంటి వాళ్ళం ఉంటాం మన అందరం కూడా. ఆ గొడుగుకి చువ్వలు ఉంటాయి కదా, చువ్వలు లాంటి వాళ్ళం మన అందరం కూడా. కాబట్టి ఉడతా భక్తిగా ఎవరి వంతు సహాయం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ ఛానల్ మరెన్నో శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని మనసా వాచా కర్మణ ఆశిస్తూ మన ప్రవచన కార్యక్రమాల్లోకి అడుగు పెడదాం. ఈరోజు మనం అధ్యయనం చేయబోయే అంశం తేజస్వినా వధీతమస్తు. అంటే మన అధ్యయనము తేజవంతము కాక. ఇన్ని రోజులు 1900 రోజులు మనం ప్రయాణం చేస్తున్నామంటే మన అధ్యయనంకి ఏదో ఫలితం ఉండాలి కదా, అందుకే తేజవంతము కాక. దీన్ని మనం సద్వినియోగం చేసుకుందాము అనే ఉద్దేశంతో. అయితే మిత్రులు కోటేశ్వరరావు గారు చెప్పారు, తేజస్వినా వధీతమస్తు అనగానే ఏదో గంభీరంగా ఉంది, నేనేదో వేదాంతంలోకి వెళ్ళిపోతాను అనుకోకండి. ఓం సహనా అవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఏదైనా సరే మనం ఒక ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నప్పుడు కానీ, ఆధ్యాత్మిక పదములో మనం నడుస్తున్నప్పుడు కానీ ఈ శ్లోకం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓం సహనా అవతు, పరస్పర శ్రేయోకామన ఉండాలన్నమాట. ఏంటంటే మనం గతంలో ఉత్తరాలు రాసినప్పుడు కూడా పైన ఉభయ కుశలోపరిని రాసేవాళ్ళం అనమాట. ఓం సహనా అవతు సహనౌ భునక్తు, మన ఇరువురిని భగవంతుడు రక్షించుగాక, పోషించుగాక. సహవీర్యం కరవావహై, మన ఇరువురము కలిసి శ్రమించదము కాక. తేజస్వినావధీతమస్తు, మన అధ్యయనము తేజోవంతము గాక. అంటే మన విన్నదాన్ని ఆచరణ పెట్టి అనుభవ జ్ఞానం సంపాదించాలండి, అది తేజోవంతం. చివరిలో మా విద్విషావహై, పరస్పరము, ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన విషయం అన్నమాట. మనం ఆధ్యాత్మిక రంగంలో ఉన్నప్పుడు పరస్పరము మనిద్దరము కూడా ద్వేషభావం లేకుండా ఉండుగా కానీ ఈ సారాంశం. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మనం చర్చించుకుంటూ ముందుకు పోదాం. అయితే మొట్టమొదటిది ఏంటంటే సందేశము, ఆచరణ, అనుభవ జ్ఞానము. సత్యసాయి సేవా సంస్థలు ప్రారంభించడంలో స్వామి చెప్పిన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి?
ఇప్పుడు సత్యసాయి అవతారంలో ప్రధానంగా ఏంటంటే 2 అంశాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే సందేశము, అవతార సందేశము. రెండవది అవతార ఉద్యమం అన్నమాట. అంటే సాయి మెసేజ్ అండ్ సాయి మిషన్. మనం జనరల్‌గా ఏం చేస్తామంటే భగవాన్ బాబా గారి దివ్యోపన్యాసాలు విని పరవశం చెందిపోతుంటాం. ఇతరులతో పంచుకొని ఆనందిస్తుంటాం. కానీ స్వామి ఎంత బాగా చెప్పారో అని మనం స్వామి సందేశాలను ప్రశంసిస్తూ ఉంటే సరిపోతుందా అండి? స్వామి ఇలా చెప్పారు, అలా చెప్పారంటూ కరతాళ ధ్వనుల మధ్య సభా సదులకు తెలియజేస్తే సరిపోతుందా? చాలదే. సందేశ ప్రచారం మంచిదే గాని, సాయి భక్తులుగా స్వామి చెప్పారు. సందేశ ప్రచారం మంచిదే గాని బంగారు, సాయి భక్తులుగా మీరు చేయవలసిన పనిలో ఇది అర్ధ భాగం మాత్రమే, 50% మాత్రమే అని చెప్తూ, మిగిలిన అర్ధ భాగం మాట ఏమిటి? ఇంత చక్కని ఇప్పుడు ఎవరైనా గాని, నేను కానీ, ఇంకొక స్పీకర్ గాని ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా లెక్చర్స్ ఇస్తున్నప్పుడు ఇంత చక్కని సందేశాన్ని ఇచ్చిన వారు తాము స్వయముగా ఎంతవరకు ఆచరిస్తున్నారని ప్రజలు గమనిస్తూనే ఉంటారు. విన్నవాళ్ళు కూడా గమనిస్తూనే ఉంటారు. కాబట్టి విన్నదాన్ని ఆచరణ ద్వారా అనుభవంలోకి తెచ్చుకోకపోతే అంటే మనకి కూడా ఒక రకమైన వెలితితో మనం బాధపడుతుంటాం అన్నమాట. అంటే అనుభవ జ్ఞానం అనేది ఏంటంటే దాన్ని మించినది లేదు. అయితే కేవలం సందేశ ప్రచారం వల్ల అనుభవ జ్ఞానము రాదు. ఒకసారి స్వామి స్పీకర్స్ కనుకోండి, లేకపోతే వక్తలకు అనుకోండి, ఎవరికైనా సరే, లేకపోతే మనం విన్నదాన్ని నలుగురితో చెప్పేవాళ్ళకి కానీ చిన్న మాట చెప్పారన్నమాట ఆంగ్లంలో. అది ఏంటంటే, యువర్ స్పీచ్ షుడ్ బి బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. మీ అనుభవం మీద ఆధారపడి ఉండాలి. నాట్ మియర్లీ ఎగ్జిబిటింగ్ బుకిష్ నాలెడ్జ్. అంటే పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ ను ఊదర కొట్టడం కాదు. స్పిరిచువాలిటీ షుడ్ బిగిన్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ లీడ్ టు అన్ ఎక్స్ప్రెషన్. అంటే ఆధ్యాత్మికత అనేది అనుభవ జ్ఞానం ద్వారా స్టార్ట్ చేయాలి, దాన్ని ప్రవర్తన ద్వారా దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలని స్వామి స్వయంగా చెప్పిన మాటలు. దీన్ని ఆంగ్లంలో అనువదించారు ఒకసారి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో మీకు చెప్పే ఉంటాను నేను, ఆచరణ అనుభవ జ్ఞానం అనే దానికి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ జరిగిన విషయమే. ఆల్మోస్ట్ ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ అన్నమాట. ఒక యువకుడు బుద్ధుని బోధనలన్నీ కూడా బుద్ధుని బోధనల పట్ల ఆకర్షితుడై ఏం చేశాడంటే, వాటినన్నింటినీ కూడా సంకలనం చేసి ఒక గ్రంథ రూపంలో తీసుకొద్దామని ప్రయత్నం మొదలుపెట్టాడు. కొంత ధనాన్ని సేకరించాడన్నమాట. సేకరించి ముద్రణకి సరిపడా ధనం వచ్చిన తర్వాత ఏమైందంటే, ఆ ఏరియాలో ఒక భయంకరమైన తుఫాన్ వచ్చింది. చాలా మంది నిరాశ్రయులైపోతే ఈ ధనాన్ని అంతా కూడా అప్పుడు ఆ కుర్రాడు ఏం చేశాడంటే, తాను గ్యాదర్ చేసిన అమౌంట్ అంతా కూడా అక్కడికి బాధితుల సహాయార్థం పంపించేశాడు. మరలా రెండోసారి కూడా, ఇప్పుడు మొదటిసారి అంటే అందరూ లిబరల్‌గా ఇస్తారు. రెండోసారి కూడా కొంచెం గొనుక్కుంటూ కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళు మొత్తానికి రెండోసారి కూడా అతి కష్టం మీద గ్రంథ ప్రచురణకు కావలసిన ధనాన్ని సేకరించి ఉద్యుక్తుడవుతున్నాడు ముద్రణకి. ఉద్యుక్తుడయ్యే సమయానికి ఏమైందంటే భయంకరమైన భూకంపం వచ్చింది. భయంకరమైన భూకంపం వచ్చేటప్పటికి చాలా మంది నిరాశ్రయులు అయిపోయారు. అక్కడ వరదలు, నీళ్ళలో ఉన్నారు. ఇల్లు కూలిపోయి ఏదో సమస్యల్లో ఉంటే ఆ బాధితుడికి ఏం చేశారంటే మళ్ళీ సెకండ్ టైం కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా కూడా పంపించాడు. అయిపోయింది. థర్డ్ టైం ఎవరిస్తారండి? చాలా టైం తీసుకుంది. అలా కష్టపడి అతి కష్టం మీద ధనాన్ని సేకరించాడు. కానీ ఈసారి ఏ ఉపద్రవం రాలేదు. ప్రచురణ చేశాడు. పుస్తకం సక్సెస్ఫుల్ గా విజయవంతంగా మార్కెట్ లో తీసుకొచ్చాడు. తీసుకొస్తే దానికి ప్రీచింగ్స్ ఆఫ్ బుద్ధ అనే టైటిల్ పెట్టి కింద థర్డ్ ఎడిషన్ అన్నాడు. ఇది ప్రథమ ముద్రణ అయితే థర్డ్ ఎడిషన్ ఎందుకు అన్నాడు? అతను చెప్పిన వివరణ ఏంటంటే, బుద్ధుని బోధనలు దయ, కరుణ, సహాయము, దీనుల సేవ, ఇవన్నీ కూడా ఈ బోధనలన్నిటినీ కూడా నేను బాగా ఆకలింపు చేసుకున్నాను కాబట్టి ఆ సొమ్ముని, ఆ ధనాన్ని నేను వాళ్ళకి పంపించకుండా ఉండలేకపోయాను. కాబట్టి వాళ్ళకన్నా పంపించాను కాబట్టి మొదటిసారి, రెండవసారి కూడా నేను బుద్ధుని బోధనలను ఆచరణలో పెట్టాను కాబట్టి నేను ఇది తృతీయ ముద్రణ కింద దీన్ని నేను నా భావనలో తృతీయ ముద్రణ కింద ఉంది కాబట్టి తృతీయ ముద్రణ థర్డ్ ఎడిషన్ అని పెట్టాను. ఎంత అద్భుతమైన ఆలోచన చూడండి. మనం కూడా ఎన్నో సత్సంగాలకు వెళ్తుంటాం. మరి ఎంతవరకు మనం ఆచరణలో పెడుతున్నాము? మన అధ్యయనం ఎంతవరకు తేజవంతం అవుతుంది? ఏదో ఒకటి ఆచరణలో పెట్టాలి. ఇందాక అన్నారు కదా ఎమ్మెల్యే గారు,
99 పరుగులు చేసిన క్రికెటర్ అట 100వ పరుగు కోసం సర్వశక్తులు కూడా తీసుకుంటాడు. కాబట్టి ఈ స్వామి యొక్క శతవర్ష దినోత్సవం వైపుగా మనం పరుగులు పెడుతున్నాం కాబట్టి ఎంతవరకు మనము 100వ పరుగు అంటే మనము స్వామిని ఏదో ఒక రకంగా మనము స్వామి దృష్టిలో పడడం కోసం ఏమి చేస్తాం, మనకి చేతనైంది ఏదో ఒక దుర్గుణం వదులుకును ఏదో ఒక రకంగా మనం ఈ 99 పరుగుల నుంచి 100 పరుగులకు వెళ్ళడానికి ఒక క్రికెటర్ బ్యాట్స్మెన్ ఎంత కష్టపడతాడో మనం కూడా అంతే విధంగా సాయి సంస్థలు కానీ సాయి సభ్యులు కానీ భక్తులు కానీ అదే విధముగా ఏదో ఒక విధంగా కృషి చేసి స్వామికి ఒక చిన్న పుష్పాన్ని సమర్పించడానికి మనం ప్రయత్నం చేద్దామన్నమాట. అయితే స్వామి కూడా చెప్పారండి, ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఇది సనాతన సారథి ప్రథమ సంచికలోని చెప్పారు. ఏం చెప్పారంటే చెప్పే విషయంలో కానీ రాసే విషయంలో కానీ స్వయంగా ఆచరణలో పెట్టగలిగిన వారే అటువంటి విషయాలను ప్రచురణకు పంపించండి. మీరు పంపించే విషయాలు కానీ చెప్పే విషయాలు కానీ రాసే విషయాలు కానీ మీరు ఆచరణలో పెట్టినవి ఉండాలి అని అంటే కస్తూరి గారు అన్నారంట, ఇలా పెడితే ఎవరు రారండి, ఎవరి దగ్గర నుంచి ప్రచురణ రావండి, రాకపోయినా పర్లేదు, ఇది మట్టికి మన స్ట్రిక్ట్ గా మనము దీన్ని అమల్లో పెట్టాల్సిందే అని చెప్పేసారు. ఖచ్చితంగా ప్రథమ సంచికలో ముద్రించారు కూడా అనమాట. అంటే ఆచరించిన విషయాలు మాత్రమే మీరు ప్రచురణకు పంపించండి అని చెప్పేసి. అలాగే 84 జన్మదినోత్సవ వేడుకల్లో కూడా స్వామి ఏం చేస్తారంటే ఉపన్యాసానంతరం ఏం చెప్తారంటే 2 ఆర్డర్స్ పాస్ చేశారనమాట. అంటే ఇతరులకు చెప్పే విషయాన్ని ముందు నువ్వు ఆచరించి చూపు, రెండవది నీవు ఆచరణలో పెట్టిన ఏ విషయాన్ని నువ్వు బోధించకు. అయితే నీవు స్వయంగా ఆచరించని ఏ విషయాన్నైనా ఇతరులకు చెప్పడం అంటే అది మోసమే అవుతుంది బంగారు అని స్వామి చెప్పారు. ఈ విధంగా మనం చెప్పుకుంటుంటే 70వ సంవత్సరంలో జరిగిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల 4వ అఖిల భారత సమావేశాన్ని ప్రారంభిస్తూ భగవాన్ బాబా వారు శ్రీ సత్యసాయి సేవా సంస్థలను నెలకొల్పడంలో గల ముఖ్య ఉద్దేశాన్ని ఈ విధంగా తెలియజేశారు. నేను చదువుతాను ఈ విషయాలు చూడండి. వర్ష బిందువులు తమంతట తాముగా తమ మూల స్థానమును మరియు లక్ష్యమైన సముద్రమును చేరలేవు. అట్టి వర్ష బిందువులు అనేకము చేరి సెలయేళ్లుగా నదులుగా తయారై సముద్రంలోనికి ప్రవహిస్తాయి. కాబట్టి అదే విధముగా భగవద్భక్తులు ఆనందం అనే సాగరము నుండి ఉద్భవించిన వర్షపు బిందువులు వంటి వారు. అందువలన వారందరూ కలిసి సెలయేళ్లు నదులుగా రూపొంది తమ మూలస్థానమును చేరుకోవాలి. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు లోనికి ప్రపంచములోని వివిధ ప్రాంతముల నుండి జాతి మత కుల వర్ణ భాషలకు అతీతంగా భక్తులందరినీ ఒక చోట చేర్చి తిరిగి వారిని తమ మూల స్థానమైన దివ్యత్వమునకు చేర్చే ప్రవాహము వంటిది అని స్వామి ఉద్ఘాటించారన్నమాట. దీన్ని మళ్ళా రిపీట్ చేయక్కర్లేదు. అట్లా కావాలంటే ఒకసారి మళ్ళీ నా మాటలు వినండి మీరు. ఇప్పుడు స్వామి చెప్పిన ఒక అద్భుతమైన విషయం మీకు చెప్తున్నాను. నేను ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆచరించాలి. ఆచరించిన వాళ్ళు ధన్యులు అన్నమాట. స్వామి వారు ఏం చెప్పారంటే నువ్వు ఏదైనా అంగీకరించే ముందు దాన్ని పూర్తిగా నువ్వు అవగాహనలోకి తెచ్చుకో. ఎందుకంటే జరిగిన ప్రతి విషయంలో నుంచి మనం 2 రకాల స్ఫూర్తిని పొందుతాం అన్నమాట. జరిగిన ప్రతి విషయంలో కూడా ఒకటి ఏంటంటే పాజిటివ్ ఫీలింగ్, రెండవది నెగటివ్ ఫీలింగ్. అంటే పాజిటివ్ ఫీలింగ్ అంటే వర్చుయస్ సైకిల్, నెగటివ్ ఫీలింగ్ అంటే విషియస్ సైకిల్ అన్నమాట. అంటే మనం పాజిటివ్ ఫీలింగ్స్ ఆచరణలో పెడితే దానివల్ల మనకి వర్చుయస్ సైకిల్లోకి వెళ్తాం, అంటే ధర్మచక్రంలోకి వెళ్తాం, అంటే ధర్మ పదంలోకి వెళ్తాం మనం. అదే నెగిటివ్ ఫీలింగ్స్ మనం ఎక్కువైపోయినాయి అనుకోండి, మనం విషియస్ సైకిల్లోకి వెళ్తాం, అంటే ఒక విష వలయంలోకి మనం వెళ్ళిపోతుంటాం అన్నమాట. ఎలాగంటే ఇక్కడ వర్చుయస్ సైకిల్, విషియస్ సైకిల్ 2 గుర్తుపెట్టుకోండి. అంటే ధర్మచక్రము విష చక్రము 2. ఇక్కడ ఉదాహరణ ఏం చెప్పారంటే స్వామి వాళ్ళంతా నేను స్వామి చెప్పిన స్టేట్మెంట్స్ అనండి, సత్యసాయి స్పీక్స్ లో కానీ అక్కడ ఇక్కడ చదువుకునే పెద్దలు చెప్పినవి విన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే సత్యసాయి పదంలో ఉన్నందుకు, ఆధ్యాత్మిక పదంలో ప్రయాణిస్తున్నప్పుడు మనము ఒక విధంగా మన అధ్యయనం తేజోవతం అవడానికి కోసమే ఇవన్నీ కూడా మనం ఒకసారి విని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట.
ఒక పిల్లవాడు వస్తున్నాడు అనుకోండి తండ్రి దగ్గరికి, పాలతో గాజు గ్లాసుతో పాలు తీసుకొస్తూ తూలి పడిపోయాడు, పగిలిపోయింది గ్లాసు. వాడు ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్తాడు. తండ్రి ఏం చేస్తాడంటే గట్టిగా ఒక చరుపు చరుస్తాడనమాట వాడిని. వాడు ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్తాడు. అయితే ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే అప్పుడు వాడు విషయస్ సైకిల్‌లోకి వెళ్ళిపోయాడు అన్నమాట. అంటే నెగెటివ్ ఫీలింగ్ వచ్చింది. వాడి గ్లాస్ పోయింది అంతేగాని దాన్ని ఒక సానుకూల దృక్పథంతో అర్థం చేసుకుందాం అని ప్రయత్నం చేయలే. ప్రశాంతంగా ఆలోచించేటప్పటికి నేను ఎంత పొరపాటు చేశాను. వాడిని కొట్టినా ఒలికిన పాలు రావు కదా! పగిలిన గ్లాసు రాదు. మనం సహనంగా ఉండొచ్చు కదా! అంటే ఒకే ఇన్సిడెంట్ మనకి కోపాన్ని తెప్పించవచ్చు. అదే ఇన్సిడెంట్ నుంచి సహనం నేర్చుకోవచ్చు. ఇది ఆధ్యాత్మిక పదంలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్ అన్నమాట. ఎట్టి పరిస్థితిలో కూడా మనము విషయస్ సైకిల్‌లోకి వెళ్ళకూడదు. అంటే నెగెటివ్ ఫీలింగ్స్‌లోకి వెళ్ళకూడదు. అంటే కోపంతో మనం విషయస్ సైకిల్‌లోకి వెళ్ళొచ్చు. కానీ సహనంతో పాజిటివ్ వర్చువస్ సైకిల్‌లోకి మనము వస్తుంటాం అన్నమాట. అందు గురించే థామస్ కార్లైల్ అనే ఇంగ్లీష్ పోయెట్ కూడా అంటాడు. మేక్ యువర్ సెల్ఫ్ ఎన్ హానెస్ట్ మ్యాన్ అండ్ దెన్ యూ మే బి షూర్ దేర్ ఈస్ వన్ రాస్కెల్ లెస్ ఇన్ ద వరల్డ్. అంటే ఎప్పటికప్పుడు మనల్ని సంస్కరించుకుంటూ ఉంటే ప్రపంచంలో ఒక దుష్టుల లిస్టులోంచి మనం తీసివేయబడతాం. ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటే అలాగే మనం ఒక తోటి ఉద్యోగిని, ఇది కూడా స్వామి చెప్పిన ఎగ్జాంపులే. తోటి ఉద్యోగిని ఆఫీసర్ గారు బాగా పొగుడుతుంటే పక్కనున్న ఉద్యోగి చాలా బాధపడుతుంటాడు. బాధపడి ఏంటి అందరం ఒకేలాగా పనిచేస్తున్నాం కదా! ఏమిటి ఈ ఆఫీసర్ గారు అందరిలో అంతగా అతన్ని పొగిడారు అని అతనికి అసూయ, జెలసీ వచ్చేసింది అతనికి. అందువల్ల రేపు ఏం చేస్తాడంటే ఇక మరునాటి నుంచి అతని పనిలో తప్పులు పట్టుకోవడము, చులకనగా మాట్లాడడం చేస్తుంటాడు. అంటే ఇది విషయస్ సైకిల్‌లోకి వెళ్ళిపోయాడు. విషవలయంలోకి వెళ్ళిపోయాడు. నెగెటివ్ ఫీలింగ్స్ వచ్చేసాయి. అలా కాకుండా ఎందుకు ఆఫీసర్ గారు అతన్ని పొగిడారు? రూట్ కాజ్ ఏంటి? దాని వెనకాల ఉన్న రీజన్ ఏమిటి? అని ఆలోచించితే ఏ విషయంలో అతను బాగా చేసి ఆయన మెప్పు పొందాడు అని శాంతంగా ఆలోచించి, నేను కూడా ఇంకా బాగా చేయాలనుకుని ప్రయత్నిస్తే అది మనకి ఇన్‌స్పిరేషన్ అవుతుంది. అప్పుడు మనం వర్చువస్ సైకిల్‌లోకి వెళ్ళొచ్చు. కాబట్టి ఒకే ఇన్సిడెంట్ వల్ల ఏదైనా ఏంటంటే కొంతమందిని చూస్తే మనకి ద్వేషం వస్తుంది. కొంతమందిని చూస్తే విపరీతమైన ప్రేమ వస్తుందన్నమాట. అంటే అప్పుడే కొంతమందిని చూస్తే విషయస్ సైకిల్‌లోకి వెళ్తాం. కొంతమందిని చూస్తే వర్చువస్ సైకిల్‌లోకి వెళుతుంటాం అన్నమాట. అందుకని స్వామి చిన్న ప్రిన్సిపల్ చెప్పారు. ఎవరినైనా నువ్వు ద్వేషిస్తున్నావు అనుకో నువ్వు, డోంట్ హేట్ ఎనీబడీ బంగారు. అలాంటి వ్యక్తి కనబడితే ప్రెటెండ్ లవ్. డోంట్ హేట్ ఎనీబడీ, ప్రెటెండ్ లవ్ అంటే ప్రేమని నటించు. ప్రేమని నటించు. కొద్ది కాలానికి అలా ప్రేమని నటిస్తూ కూడా నటన ఏమవుతుందంటే కొద్ది కాలానికి ప్రెటెండ్‌లో ప్రీపోతుందన్నమాట. ప్రీపోయి ఏం చేస్తావంటే నువ్వు టెండ్ టు లవ్ అంటే నిజంగానే ప్రేమించడం ప్రారంభిస్తుంటాం అన్నమాట. వి టెండ్ టు లవ్ హిమ్. మరి కొంతకాలానికి టెండ్ టు కూడా పోతుంది. ఆ టెండ్ టు కూడా పోయి ఏమవుతుందంటే ఇంక మనం వి లవ్ హిమ్ అన్నాడు. అతను ప్రేమిస్తూనే ఉంటాం అన్నమాట. అలా అతని మీద ద్వేషం ప్రేమ కింద మారుతుంది. అంటే మనము వర్చువస్ సైకిల్‌లోనికి వచ్చేసాం. చూసారా? ఒకే ఇన్సిడెంట్ వలన మనం విషయస్ సైకిల్‌లోనికి వెళ్ళవచ్చు. సాధనతో వర్చువస్ సైకిల్‌లోనికి రావచ్చు. కాబట్టి మనం అందరం కూడా వర్చువస్ సైకిల్‌లో ఉండడానికి కోపం, అసూయ, ద్వేషం వంటి వాటికి దూరముగా ఉందాం. సహనం, ఉత్సాహం, శాంతం, ప్రేమ అలవాటు చేసుకొని స్వామి సేవలో ఉందాం. 100th బర్త్‌డేకి సాధన చేసి మనం ఇదేమన్నా గిఫ్ట్ ఇవ్వగలమేమో. మనం ఇది సాధన అంటే ఏంటంటే అన్‌వాంటెడ్ స్టఫ్‌ని రిమూవ్ చేసుకోవడమే మనలో నుంచి. అంతకంటే ఇంకేమీ లేదు. కాబట్టి ఈ విధంగా 100th బర్త్‌డే దిశగా మనం దీని మీద కొంత మనం కాన్సంట్రేట్ చేద్దాం. ఇక్కడ స్వామి పట్ల మనకున్న ప్రేమ కంటే మన పట్ల స్వామికే ఎక్కువ ప్రేమ అన్నదానికి స్వామి పట్ల మనకున్న ప్రేమ కంటే మన ప్రేమలో కొంత పార్షియాలిటీ ఉంటుందన్నమాట. ఆయన ప్రేమలో పార్షియాలిటీ ఉంటుంది. ఇంపార్షియల్ లవ్ అన్నమాట ఆయన. కాబట్టి స్వామి పట్ల మనకున్న ప్రేమ కంటే మన పట్ల స్వామికే ఎక్కువ ప్రేమ అన్నదానికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి ఒక స్వామి వారు ఒక భక్తుడిని దర్శనం లైన్‌లో చూసి, "ఎందుకు ఇప్పుడొచ్చావు? ఆఫీస్ ఉంది కదా బంగారు" అన్నాడు. స్వామి
మీ ఎడల గల అమితమైన భక్తి ప్రేమ కారణంగా మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను అన్నమాట. దానికి బదులుగా స్వామి అన్నారంట, అందుకే అంటారండి స్వామి మీద ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా ఏమనాలంటే, స్వామి ఆ పని చేయమని అనకూడదు. స్వామి నీ మీద నాకు నమ్మకం తగ్గకూడదు, నీ మీద నాకు ప్రేమ తగ్గకూడదు అనే ఒక భావనలో మనం ఉండాలి. ఎందుకు నీకు స్వామి అంటే అంత ప్రేమ అని తిరిగి అడిగారు స్వామి. అంటే అందుకు ఆ భక్తుడు ఏమన్నాడో తెలుసండి, స్వామి నా కుమార్తె తీవ్రముగా జబ్బుపడి మరణించడానికి సిద్ధముగా ఉన్న సమయంలో మీరు కాపాడి ఆమెకి స్వస్థత చేకూర్చారు. అందుకే అప్పటి నుంచి మీ పైన అమితమైన ప్రేమను పెంచుకుంటున్నాను అన్నారు. ఇందులో గొప్ప ఏముందండి? వాడికి ఫేవర్ జరిగింది, స్వామి మీద భక్తి పెంచుకుంటున్నాడు. కానీ చివరిలో ఒక ట్విస్ట్ ఉంది, తర్వాత చెప్తాను. అంటే ఎంతమంది స్వామి వల్ల బెనిఫిట్లు పొంది కృతజ్ఞత చూపిస్తున్నారు? ఎంతమంది మల్టీ వర్షిప్ చేయట్లేదు? అది పక్కన పెడితే అప్పుడు స్వామి ఏం చేశారంటే, అదే వరుసలో చివర కూర్చున్న మరొక భక్తుడిని పిలిచి, ఏం వచ్చావు బంగారు అని అడిగారట. అప్పుడు ఆ భక్తుడు నెమ్మదిగా అన్నట్ట, పోయిన వారమే నా కుమార్తె మరణించింది స్వామి, మిమ్మల్ని దర్శించి మనసు కుదుటపరుచుకోవాల్సి వచ్చాను అని గద్గద స్వరంతో వినిపించారు. పోయిన వారం కూతురు పోయింది, కానీ స్వామిని దర్శించుకోవాలని వచ్చాడు. అంటే వాడి ఆధ్యాత్మిక పదంలో ఎక్కడ ఉన్నాడో చూడండి. అసలు మన ప్రాబ్లంకి స్వామి ఈజ్ నో వే కనెక్టెడ్ టు అవర్ ప్రాబ్లమ్స్. కానీ ఈ సంభాషణ కూతురు పోయినా వచ్చాను స్వామి మిమ్మల్ని చూడడానికి అన్న సంభాషణ విన్న భక్తులు ఉన్నారు కదా, అక్కడ పక్కన ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఉద్విగ్నతకు లోనైపోయారు అన్నమాట. అసలు భక్తికి కొలమానం అనేది లేదండి. ఇట్టిది అట్టిదే నిర్ణయించడానికి వీలు కాదు. ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు భగవంతుని చెంతకు చేరుకుంటారు. మొదటిది ఏంటంటే, ఇప్పుడు ఇంపార్టెంట్ అసలు ట్విస్ట్ ఏంటంటే, తన బిడ్డకి ప్రాణభిక్ష పెట్టారని స్వామిని చూడాలనిపించింది. ఇది గ్రాటిట్యూడ్ ఒకరికి. తన బిడ్డని కోల్పోయిన ఆ దుఃఖ సమయంలో స్వామిని చూడాలని అనిపించింది మరొకరికి. వీడు ఉపశమనం పొందామని, వాడు కృతజ్ఞత తెలియజేసుకుందామని, వీడు సాంత్వన పొందుదామని వచ్చాడు. అయితే మరి స్వామి పట్ల వీరిద్దరు ఎవరికి ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ఆలోచించండి. నా ఉద్దేశంలో స్వామి పట్ల మనకున్న ప్రేమ కంటే మన పట్ల స్వామికే ఎక్కువ ప్రేమ ఉంటుందండి. లేకపోతే మన పుట్టపర్తిలో అడుగే పెట్టలేము. కష్టములోనైనా సుఖములోనైనా వారి పాదాల చెంతకు చేరాలని, ఇది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కష్టములోనైనా సుఖములోనైనా వారి పాదాల చెంతకు చేరాలని, వారిని దర్శించుకోవాలని మన మనసులో పుట్టే ఆ బలమైన కోరికకు కారణం స్వామికి మనపై గల ప్రేమ, మనపై గల నిశ్చలమైన, నిర్మలమైన, నిస్వార్థమైన ప్రేమయే. ఇది స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోవాలనే భావము ఆయనే కల్పించారు. స్వామి దగ్గరికి నా కూతురు పోయింది, భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఎంతవరకు బంధం అంతవరకే ఉంది. కానీ ఈ సమయంలో స్వామిని దగ్గర, స్వామి పాదాల దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసుకుని ఆయన దర్శనం చేసుకుంటే నేను ఉపశమనం పొందుతాను, నాకు మనశ్శాంతి లభిస్తుంది అనుకుని. ఈ రెండు భావాలు కూడా ఎవరు కలిగించారంటే మనకు? స్వామి కలిగించారు. కాబట్టి కష్టంలోనైనా సుఖంలోనైనా వారి పాదాల చెంతకు చేరాలని, వారిని దర్శించుకోవాలని మన మనసులో పుట్టే ఆ బలమైన కోరికకు కారణం స్వామికి మనపై గల నిశ్చలమైన, నిస్వార్థమైన, నిర్మలమైన ప్రేమని తెలుసుకోవడమే మన అధ్యయనం తేజవంతం అవడం అన్నమాట. ఇక్కడ ఒక విషయం జరిగింది. మరి ఎమ్మెల్యేన్ గారు పెట్టారు, లేకపోతే ఇంకే గ్రూప్ లో చూశాను నేను. ఆల్వేస్ చూస్ గాడ్ అంటే గాడ్ ఫస్ట్, మిగిలిన వాళ్ళందరూ తర్వాత అన్న దానికి డాక్టర్ వెంకట నాగానంద్ అని ఒక ఆయన స్వామి దర్శనంకి వచ్చాడు. ఎక్సలెంట్ ఉందండి ఇది. వస్తే స్వామి ఏం చేశారంటే, ఇతను ఇంటర్వ్యూకి పిలిచారు, ఇతని ఫ్యామిలీని. నువ్వు అంటే స్వామి ఇలా చూపించి జెంట్స్ పక్కన ఉన్న వాళ్ళని ఇలా అంటారు కదా, అంటే నువ్వు లెగిసి నువ్వు రూమ్ లోకి పో అని చెప్పేసి. ఇతనికి ఏం జరిగిందంటే, స్వామి చేసిన సిగ్నల్ అందుకున్నాడు, కానీ అటుపక్కన లేడీస్, తన భార్య, చిన్నపిల్లలు ఉన్నారు లేడీస్ సైడ్న. కాబట్టి స్వామి ఏం చేశారంటే, ఎంతసేపు తాత్సారం చేసినట్టు మరలా పిలిచారు, గో అని చెప్తే అప్పుడు సార్ మీకు ఇంత టైం ఎక్కడ ఉంటుంది సార్? నేను మా ఇంట్లో మా మేడం తరచుగా చెప్తుంటారు. మా మేడం ఏమంటది అంటే, నీకు పిచ్చే వేరే, వాళ్ళకి ఏం తెలియవా, ఎందుకు పెడుతుంటావు అంటది. జస్ట్ సార్ మీకు టైం ఎట్లా సరిపోదు సార్ ఇన్ని మెసేజ్ చదవటానికి? ఏం చేస్తాం సార్, చేయాలి. మరి ఇప్పుడు ఒక
ఇక ఆ పిచ్చిలో ఉన్నాం సార్, అంటే చూస్తుంటాం యూఆర్ మేము. వండర్ఫుల్ సార్. సార్ నాకు ఎంత ఆనందం తెలుసు. అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళ మీలాగా ఆరాధ్య సార్ 5th standard girl సార్. That Aradhya 5th standard girl, she follow all my messages immediately, sir. Thank you so much, brother. ఏం అద్భుతమైన ఘటనని మీరు చెప్పబోతున్నారో. అంటే వీళ్ళు ఎంతమంది చదివారో కానీ, బట్ యూఆర్ గోయింగ్ టు నేరేట్ ఏ బ్యూటిఫుల్ సిచ్యుయేషన్. అదే సార్, మనం ఆధ్యాత్మిక పదంలో ఉన్నప్పుడు మనం ఎన్లైటన్ కావాలంటే విషయాలు తెలుసుకోవాలి, అంతరార్థం తెలుసుకోవాలి కదా సార్. మరి అయితే అక్కడ ఏమైందంటే ఫ్యామిలీని పిలిస్తే ఇతను ఏం చేశాడంటే, స్వామి పిలుస్తున్నా సరే వాళ్ళ ఫ్యామిలీ వెంక చూస్తున్నారు. జనరల్ గా ఎవరైనా తెలిసేటప్పుడు నా భార్యని పిల్లల్ని తీసుకెళ్ళాలని ప్రతి ఒక్కరికి వైఫ్ అని 2 సార్లు అనండి. నా వైఫ్ అనండి సార్. సార్ నా వైఫ్ అంటాడు అతను. అది చెప్తాను. అయితే స్వామి మళ్ళీ ఏం చేశాడంటే ఇతను ఏం చేశాడంటే తన భార్య పిల్లల వైపు సైగ చేశాడు అనమాట. సైగ చేస్తే మళ్ళీ స్వామి ఏం చేశారు, గో ఫర్ ఇంటర్వ్యూ అన్నట్టుగా సైగ చేశారు అనమాట. అప్పుడు స్వామి, నా భార్య పిల్లలు కూడా వస్తారు, వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అన్నాడు. 2 సార్లు సైగ చేసినా అందుకోలేదు. ఇతను భార్య పిల్లల్ని తీసుకెళ్లాలని తపంలో ఉన్నాడు. ఆఖరికి చెప్పేశాడు స్వామికి, నేను నా భార్య పిల్లల కోసం నేను వెయిట్ చేస్తున్నాను స్వామి అని చెప్పాడు. చెప్తే స్వామి ఏం చేశారంటే మళ్ళీ చెప్పారు, గోయింగ్ టు ద రూమ్ అని చెప్తే, స్వామి ప్లీజ్ 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 అన్నాడు. అలా 3 సార్లు అడిగారండి. అలా 3 సార్లు అడిగినా వాళ్ళ కోసమే ఇతను వెయిట్ చేస్తున్నాడు. చేస్తుంటే స్వామి ఏం చేశారంటే, స్వామి ప్లీజ్ లెట్ దెమ్ కమ్ అని అన్నా సరే స్వామి వినుకోకుండా ఏం చేశారంటే స్పీడ్గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళి దడేల మీద తలుపులేసారు. ఇతను భార్య పిల్లల కోసం తపన పడుతుంటే 3 సార్లు స్వామి అందించిన సహకారం కూడా అందుకోలేకపోతే ఏం చేశారంటే స్వామి వెళ్ళిపోయారు, ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తలుపేసేసారు. మరలా 45 minutesకే స్వామి బయటకు వచ్చారు. 45 minutes దాటిన తర్వాత ఇతను వరండాలో చాలా దుఃఖపడుతూ కూర్చున్నాడు అన్నమాట. వస్తే స్వామి స్ట్రైట్ గా అతని దగ్గరకు వచ్చి, ఐ ఆస్క్డ్ యూ టు చూస్ బిట్వీన్ గాడ్ అండ్ ఫ్యామిలీ అండ్ యూ చూస్ ఫ్యామిలీ. అంతే, నేను భగవంతుడా నీ ఫ్యామిలీ నిర్ణయించుకో అని చెప్పాను, కానీ నువ్వు ఫ్యామిలీనే సెలెక్ట్ చేసుకున్నావు. ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చావు, భగవంతుడికి సెకండ్ ప్రయారిటీ ఇచ్చావు కాబట్టి అని చెప్పారు. అంతే. చెప్తే ఆ డాక్టర్ వెంకట్ నిర్ఘాంతపోయి ఇంకా ఎలా ఒక రకంగా ఏంటంటే ఆల్మోస్ట్ అతను ఇంకా దుఃఖంతో ఇదైపోయి ఉంటాడు అనమాట. ఇంకా అదేంటంటారు కదా, దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు, ఏడుస్తున్నాడు, వెక్కి ఏడుస్తున్నాడు. అప్పుడు ఏం చేశారంటే స్వామి అన్నారు, ఇట్స్ ఓకే పర్లేదులే బంగారు అన్నట్టుగా సరే అని అన్నారు. ఈ విషయం ఏంటంటే మనంతసేపు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా మనం స్వామికి ఫస్ట్ ప్రిఫరెన్స్ మన జీవితంలో ఇవ్వాలి. ఏది చేస్తున్నా సరే మనం నిమిత్త మాత్రం అనుకోవాలి. మననితో చేయిస్తున్నారు, మనకి ఆపర్చునిటీ ఇచ్చారు, మనం ఇన్స్ట్రుమెంట్ అని అనుకోవాలి. ఇందాక అన్నారు కదా 1900th డేకి మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే దట్ ఈస్ డివైన్ ప్లాన్ అంతే. తర్వాత స్వామి యొక్క ఫీల్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండి. మన నిరంతరముగా ఏంటంటే స్వామిని ప్రత్యక్షంగా ఉంటేనే స్వామిని చూసాం అనుకుంటాం. కాబట్టి స్వామి ఒకప్పుడు విత్ అస్ అండి, కానీ ఇవాళ విత్ ఇన్ అస్, మనలో ఉన్నారు స్వామి అనుకోవాలి. నౌ హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. మనం ఒకప్పుడు ఆయన కోసం వెయిట్ చేసాం, నౌ హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. కాబట్టి మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే గాడ్ ఈజ్ భగవంతుడు నాతోనే ఉన్నాడు, నా చుట్టుపక్కల ఉన్నాడు అన్న భావం ఎలా ఉండాలంటే, ఒకసారి ఈ డాక్టర్ జి వెంకటరమణ్ గారు వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు అహులు వాలియా అని ఆఫీస్లో పనిచేసేవాడు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏమో పోసాను అనుకోడుతుంది. అతను ఎంత చిరకాలం చూడంటే 6 వీసీలను చూశాడు. ఆయన 6 వీసీల దగ్గర పనిచేశాడు అన్నమాట. వెంకటరమణ్ గారి దగ్గర కూడా పనిచేస్తున్నప్పుడు అన్నాడు స్వామి, వెంకటరమణ్ గారితో అన్నాడు, సార్ నాకు స్వామి పాద నమస్కారాలు విపరీతంగా దొరుకుతాయండి నాకు అన్నాడు. ఎన్నిసార్లు చేసుకున్నాను నాకే గుర్తులేదండి అన్నాడు. అంటే చూడండి, మనము ఏం చేస్తామంటే స్వామిని ప్రత్యక్షంగా చూస్తేనే స్వామి, అంటే పటంలో చూసినా ఉండదు మనకి, కుర్చీ వేసి ఆసనం వేసినా ఫీలింగ్లు రావు మనకి. అంటే ఈ వెంకటరమణ గారు ఆశ్చర్యపడి, నేనే బీబీ అయిపోయింది కదా, నాకు లేని నా పాద నమస్కారాల అవకాశం మనవాడికి ఎలా వచ్చింది అని చెప్పేసి ఆలోచించి, ఎలా వచ్చింది నీకు అంత అదృష్టం అన్నాడు. ఆయన జలసితో మామూలు అడిగాడు అంట. అడిగితే
చూడండి ఎంత ఆన్సర్ బాగుందో. నా జేబులో స్వామివారి పాదపద్మములు ఉన్న ఫోటో పెట్టుకుంటాను సార్. దానికి నేను పదే పదే నమస్కారం చేసుకొని అప్పుడప్పుడు నా తల మీద స్వామి పాదాలు ఉంచుకుంటాను. చాలు స్వామి నాకన్నారు. అంటే స్వామి ఫోటోకి, స్వామికి తేడా లేదు అతని దృష్టిలో. ఎంత ఎన్‌లైటెన్డ్ పర్సనో చూడండి స్పిరిచ్యువల్‌గా. మనం ఫోటో పెడతాము, కుర్చీ వేస్తాము, స్వామికి ఆసనం వేసుకుంటాము, భజనలో కూర్చుంటాం. కానీ స్వామి వస్తారనే భావంతో ఎంతమంది ఉంటున్నాము. ఇక్కడ మన అధ్యయనం తేజవంతం ఉంది. ఇవన్నీ కూడా స్వామి కంఫర్ట్‌గా కూర్చోవాలని మెత్తని కుషను అన్నీ ఏస్తుంటాం, గార్లెండ్స్ వేస్తాం, హడావుడి చేస్తాం, ఆర్భాటం చేస్తాం, స్వామికి అవ్వు అంటాం. కానీ ఎంతమంది త్రూ ఔట్ ది భజన మనం అదే ఫీలింగ్‌లో స్వామి మన పాట వింటున్నారు, స్వామి మన భావాలు వింటూ పసిగడుతున్నారు అనుకుంటున్నారు మనం. అక్కడ కాబట్టి యద్భావం తద్భవతి అన్నమాట. మన భావాలను బట్టే ఫలితాలుంటాయి. అలా అహులువాలియ అభిప్రాయం ఈ విషయంలో చాలా సరైందన్నమాట. అలాగే బ్రిగేడియర్ బోస్ గారు చైతన్య జ్యోతి కేర్ టేకర్‌గా ఉన్నారు గదా! ఆయన కూడా అందరిలాగానే తహతహలాడాడంట. స్వామి పాదాలు నమస్కారం చేసుకోవాలి. దర్శన లైన్‌లో వస్తున్నప్పుడు అతను కూడా అందరిలాగానే స్వామి పాదాల మీద పడిపోయే ఇదిలో ఉన్నాడు. ఆ స్థాయిలో ఉన్నాడాయన. ఒకసారి పిలిచారంట స్వామి. చూడు బంగారు నువ్వు కూడా స్వామి పాదాలు తాకితే మోక్ష ప్రాప్తి కలుగుతుందని భావిస్తున్నావా? అలా అయితే నా పాదాల మీద వాలిన ప్రతి కీటకం కూడా మోక్షాన్ని పొందాలి కదా! అన్నారట. అంతే. ఆ రోజు నుండి స్వామి దర్శన లైన్‌లో నడిచి వెళుతూ తనని దాటగానే బ్రిగేడియర్ బోస్ గారు ఏం చేసేవాళ్ళంటే, స్వామి పాదాలు పడిన భూమిని భక్తితో తాకి కళ్ళకద్దుకుని, ఆ చేతులు తన శిరస్సుపై ఉంచుకునేవారు. ఇది అక్షయనం తేజవర్ధమగును. ఇక్కడ ఒక ఆహ్, ముందులోనట అంటే నేను కూడా అప్పటికి వెళ్ళలేదనుకోండి. మీలో చాలా మంది ఎళ్ళుంటారు. కులవంత హాల్ కట్టక ముందు అక్కడ ఇసుకలో కూర్చొని ఉండేవాళ్ళు. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆ ఇసుకలో స్వామి నడిచి వెళ్తుంటే స్వామి అలా వెళ్ళిపోగానే ఆ పాదాలు తాకి నమస్కారం పెట్టుకొని, ఆ పాదాలు ఎక్కడైతే పడ్డాయో ఆ ముద్రల్లోంచి కొంత ఇసుక తీసుకొని విభూదిలాగా ఇంటికి తీసుకెళ్ళేవారు. అది భక్తి అంటే. అది భావన అంటే. మీకు అమెరికాలో ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది హూస్టన్‌లో. అంటే ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ ద్వారా మనకి తెలియజేస్తారు. నువ్వు అక్కడ కూర్చున్నావురా అన్యమనస్కంతో ఉన్నావు నువ్వు. ఎందుకు భజనకొచ్చావు అని చెప్పడానికి కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా మనని ఆ దారిలో తిప్పడానికి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగే ఏర్పాటు చేస్తారు. దానికి కొంతమందిని మాధ్యమంగా తీసుకుంటారన్నమాట. అమెరికాలో హూస్టన్‌లో సత్యసాయి సేవా సమితిలో ఏంటంటే ఒక సంఘటన జరిగింది. 80 90స్ మధ్యలో అన్నమాట. ఆ సమితికి భక్తులు చాలా మంది భజనకి వెళ్ళే టైంలో ఏం చేసేవాళ్ళంటే, బయట దారిలో ఒక పూల కొట్టువాడు ఉంటే, ఆ పూల కొట్టులోంచి పూలు, దండలు లేకపోతే ఒక గులాబీ పూలు కొనుక్కొని భజన హాల్‌లోకి ప్రవేశించేవాడన్నమాట. ఆళ్ళేం చేసేవారంటే భజన అనంతరము స్వామి పాదాలకు నమస్కరించి ఈ పుష్పాన్ని గులాబీ పువ్వునో, దండనో అది ఏదో సంథింగ్ స్వామి పాదాల మీద ఉంచి ఇంటికి పోయేవాళ్ళన్నమాట. అయితే ఈ ఫ్లవర్ వెండర్‌కి అమెరికాలో ఈ ఫ్లవర్ వెండర్‌కి హూస్టన్‌లో ఆడికి అనిపించింది రోజు పువ్వులు కొనుక్కెళ్తారు. లోపల ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎవరికి పెడుతున్నారు ఈ పువ్వులు? మనం కూడా ఒకసారి లోపలికి పోయి చూద్దాంలే అని చెప్పేసి అంటే ఆయన్ని ఇన్‌స్ట్రుమెంట్ కింద వాడుకొని మనకి సందేశం పంపించారన్నమాట. వచ్చి లోపల కూర్చున్నాడట. అక్కడ తతంగం అంతా చూసాడు. చూసి భజన అయిపోయింది. అక్కడున్న గ్రూప్ అంతా కూడా ఏంటంటే ఒక చోట కూర్చొని మనకు అలవాటే గదా! భజన అయిపోయిన తర్వాత ఒక చోట చేరి మాట్లాడుకుంటూ ఉంటారు గదా! కొంతమందేంటంటే వాళ్ళ దగ్గరికెళ్ళి అన్నా అంట. అయ్య బాబు! ఏ భగవంతునికి ప్రార్థన చేసి ఆయన పాదాలకు పూలు అర్పిస్తున్నారో, ఆయన ఇక్కడ నా పక్కనే ఇంతసేపు కూర్చొని ఉన్నారు. ఆయన ఇక్కడ కూర్చొని ఉంటే మీరేమో అక్కడ పూలు సమర్పించడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిందన్న. మీరెంతసేపు పూలు పెడుతున్నారు పాదాల దగ్గర. అక్కడ ఆయన పటాన్ని చూస్తున్నారు. ఆయన స్వయంగా నా పక్కన కూర్చున్నారురా మీరు. నా పక్కన ఆయన ఇక్కడుంటే మీరు అక్కడ పెడుతున్నారండి పువ్వులు అని అడిగాను. అతనికి అంతే అతనికి అనుభవం కలిగింది. అప్పుడు ఏమైంది వీళ్ళకి వెలిగింది. అర్థమైంది. స్వామి భజనకి వచ్చారని. ఈ పూలు అమ్మే అతనికి దర్శనమిచ్చారని. అతను ఎంతో అదృష్టవంతుడని, భాగ్యశాలి అని, అతను స్వామి దర్శన స్పర్శనకు నోచుకున్న ధన్యజీవని. ఇంతవరకు ఆనందపడిపోతాం. ఇది 100 మందికి చెప్పేస్తాం. ఆనందంతో కరతాళ ధ్వనుల మధ్య చెప్పేస్తాం పెద్ద ఇన్సిడెంట్ లాగా. కానీ మనకు ఆ ఫీలింగ్ వచ్చిందా? వచ్చినప్పుడు మనము అది సభాసదులకు తెలియజేయాలి కరతాళ ధ్వనుల మధ్య. నువ్వు కూడా ఆచరణ ద్వారా నీకు అనుభవ జ్ఞానం ద్వారా చెప్పావనుకో చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అయితే అక్కడ జరిగింది ఆ రోజున అద్భుతానికి అద్భుతం ఏం జరిగిందంటే, భజన కార్యక్రమం తర్వాత ఎవడో ఒకాయన ఫోటో తీశాడండి.
స్వామి వారంట గుమ్మముల నుంచి బయటికి వెళుతున్నట్టుగా అందులో ఫోటో పడింది. చాలు కదండి. అంటే మనం ఏం చేసామంటే స్వామికి ఫోటో వేశామంటే స్వామి అక్కడ ఉన్నారనే స్పృహతో మనం ఉండాలి. మన భజన వింటున్నారని ఉండాలి. మన భజన ద్వారా ఒక భక్తి పుష్పాన్ని సమర్పిస్తున్నాము. ఎలా పాడుతున్నాము రాగతాళము రాగాలతోనూ తాళంతోనూ మనం పాడక్కర్లేదు. రాగయుక్తంగా పాడక్కర్ని అవసరం లేదు. భక్తి అనేది ప్రధానం అన్నమాట. ఎప్పుడు కూడా ఒక భజన పాడామంటే భజన గాయకుడు ఎలా ఉండాలి అంటే భక్తుడికి, స్వామికి మధ్యలో వారధిలాగా పనిచేయాలి. నువ్వు ఒక భజన పాట నువ్వు తన్మయత్వంతో ప్రారంభిస్తే కృష్ణ అనే పాట పాడామంటే ఈ భక్తుడు కృష్ణుడు కనెక్ట్ అయ్యేంతగా ఆనందోద్రేకాలతో నువ్వు కొట్టుకుపోవాలన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం చూసుకుంటే తర్వాత చాలా మంది మనం ద్వంద్వ ప్రవృత్తితో ఉంటాం ఆధ్యాత్మిక సంస్థలో కూడా. అందుకే స్వామి చాలా సందర్భాల్లో ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసురా, మీరు లోపల ఏమనుకుంటున్నారో, మీ ప్రవర్తన ఏంటి, మీ వ్యవహారం అంతా నాకు తెలుసు బంగారు అని చెప్తూ ఒకసారి స్వామి ఒక కుర్రాళ్ళ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ లో ఒక కుర్రాడిని చూపించి అన్నారంట మిగిలిన పిల్లలతో, వీడు హైదరాబాద్ కుర్రాడిని అన్నారంట స్వామి. వీడు ఇక్కడ ఒకలాగా ఉంటాడు, హైదరాబాద్ లో ఒకలాగా ఉంటాడు. నాకు అదే ఇష్టం ఉండదు బంగారు. సాయి యువత, హైదరాబాద్ సాయి యువత అనమాట వాడు. 90లో జరిగింది ఇది. ఆ కుర్రాన్ని చూసి అన్నారంట స్వామి, నువ్వు మీసాలు పెంచుకోవాలంటే పెంచుకోరా, అంతేగాని పుట్టపర్తికి వచ్చినప్పుడు మీసాలు తీసేయడం, హైదరాబాద్ లో పెంచుకోవడము చేయకు. నేను ఎప్పుడు కూడా విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ. అక్కడ ఏమి చేస్తున్నావో నాకు అన్నీ తెలుసు. ఇక్కడ అక్కడ ఒకేలాగా ఉండాలి అన్నారు. కాబట్టి బిహేవియర్ ఎలా ఉండాలంటే ప్రశాంతి నిలయం కులవంతాల్లో ఎలా ఉన్నామో బయటకు వచ్చినప్పుడు ప్రపంచం వేరేగా కనపడకూడదు. సాయిరామ్ అంటే బయటకు వచ్చినప్పుడు అందరూ కూడా సాయిరామ్ లాగానే కనపడాలి. ఆ భక్తి భావనలు బయటికి కూడా రావాలి, నీ ద్వారా తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే పుట్టపర్తి ప్రశాంతి నిలయం ఎందుకు వెళ్తా ఉంది? ప్రశాంతి నిలయం, వై వీఆర్ గోయింగ్ టు ప్రశాంతి నిలయం టు బికమ్ ప్రశాంతి నిలయం కదా. అయితే ఈ విధంగా ఏంటంటే డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకూడదు మనము అనేది స్వామి చెప్తారనమాట. తర్వాత ఒకసారి బివి రమణరావు గారు యొక్క ఇది చెప్తాను మీకు నేను. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను అనమాట నేను. 1970 శివరాత్రికి వెళ్ళారంట రమణరావు గారు. శివరాత్రికి వెళ్ళినప్పుడు శివరాత్రి దర్శనాలు లేవని చెప్పేటప్పటికి ఆయన ఏమనుకున్నారంటే, మన సంక్రాంతికి దర్శనాలు లేవు, శివరాత్రికి దర్శనాలు లేవు స్వామి, ఏంటి దర్శన భాగ్యం కలగట్లేదు అనుకుని ఒక రకంగా కొద్దిగా బాధతో ఆయన నడుస్తూ ఉంటే ఇంతలో ఒక కుర్రాడు వచ్చి, సార్ మిమ్మల్ని స్వామి పిలుస్తున్నారు అన్నమాట. అప్పుడు ఆయన అనుకున్నట్ట, చూడండి మనిషి ఎంత బ్యాలెన్స్ కోల్పోతాం మనం. ఇంతమందిలో స్వామిని ఎందుకు జ్ఞాపకం ఉంచుకుని ఆశీర్వదించడం ఎంత అదృష్టం. అప్పుడు దాకా ఆశీర్వాదం దొరకలేదు, ఇంటికి పోవాల్సిందే, దర్శనాలు లేవన్నారు, స్వామి బృందావనం వెళ్ళిపోతున్నాం అన్నారు, ఊటీ వెళ్ళిపోతున్నాం అన్నారు, ఇక్కడ ఉండమన్నారు అని చెప్పేసి కొంచెం ఆవేదనతో ఉన్నవాడికి కుర్రాడు కౌరు పెట్టగానే ఇట్లా అనుకున్నాడు, ఇంతమందిలో స్వామి నన్ను జ్ఞాపకం ఉంచుకుని ఆశీర్వదించడం ఎంత అదృష్టం అనుకుంటూ పరుగును వెళ్ళిపోయి స్వామి దగ్గరికి చేరిపోయి స్వామి పాదాలు నొక్కుతూ కూర్చున్నాడు. స్వామి ఇతను చూసి చూడనట్టుగా ఏదో ఉత్తరం తీసి చదువుకుంటున్నట్టుగా నటించి కాసేపు ఓరగా చూసి అన్నారంట, ఇంతమందిలో స్వామి నిన్ను జ్ఞాపకం ఉంచుకుని పిలిచి ఆశీర్వదించడం ఎంత అదృష్టం అన్నారు. ఇప్పుడు అనుకున్నా అంటే ఇతను అన్నారంట. అప్పుడు రమణరావు గారిని చూసి ఇలా అన్నారు. అంటే అంత ఆయన నివ్వెరిపోయాడు. సరిగ్గా నేనే విధంగా అనుకున్నాను అదే స్వామి మళ్ళీ ఇక్కడ అదే పదాలు మళ్ళీ స్వామి మళ్ళీ పలికారు ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. అంటే నువ్వు అనుకున్నావా లేదా అంటే అవునా కాదా అన్నారు స్వామి. అంటే అవును స్వామి అన్నాను. అయితే నీ వరకు బాగానే ఉంది, మరి ఇన్ని వేల మంది ఎంతో మంది భక్తులు ఉంటారు కదా, వారందరికీ ఇంత అదృష్టం కలుగుతుందా అంటే నిన్ను పిలిచాను, పాదాలు వచ్చే అవకాశం ఇచ్చాను నీకు, పాద దర్శనం ఇచ్చాను నీకు, నేను పాద స్పర్శ పొందావు నువ్వు, కానీ మీరు ఇన్ని వేల మందికి ఇంత అదృష్టం కలుగుతుందా అన్నారంట స్వామి. అంటే మిగిలిన వాళ్ళ గురించి. అంటే అప్పుడు స్వామి చెప్తారంట, చూడు వరండాలో కూర్చోబెట్టడం, ఉత్తరాలు అందుకోవడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం, పాద నమస్కారాలు ఇవ్వడం, వాళ్ళ యోగక్షేమాలు అడగడం, ఇలా పిలిచి మాట్లాడి పంపడం అంటే అర్థం తెలుసా బంగారు అని అడిగారట.
ఆయన అన్నారంట రమణరావు గారు, తెలియదు స్వామి అన్నారు. అంటే మన ఇంటికి ఎవరైనా ముఖ్యమైన అతిథులు వస్తే వాళ్ళు మన ఇంటి నుండి తిరిగి వెళ్ళేటప్పుడు మన ఇంటి గుమ్మం వరకు వచ్చి సాగనంపుతాం, అవునా అన్నారంట స్వామి. బీవీఆర్ కేసి రమణరావు గారి కేసు చూశారన్నట్ట. ఆయన మౌనంగా అవునన్నట్లుగా తల ఊపి లోపల ఆయనకు ఒక రకమైన ఈగోయిజం వచ్చేసింది. ఓహో, నన్ను కూడా పిలిచి ఆశీర్వదించారు అని అంటే స్వామి నన్ను ఒక ముఖ్య అతిథిగా ప్రేమిస్తున్నందుకు గర్వం వచ్చేసింది ఆయన. అయిపోయింది కదా, మళ్ళీ గర్వం దిగాలి కదా కొంచెం. అంటే గర్వం అంటే ఆయన గర్వం అంటున్నాను కదా, ఆయన ద్వారా మనకు అందిన సందేశం, మహానుభావుడు ఆయన. మరి బంగారు మిగిలిన నేను ఇన్ని వేల మందిని ఎలాగ పంపుతానో తెలుసా, విఐపీ ట్రీట్మెంట్ చెప్పారు స్వామి. మరి వాళ్ళందరూ కూడా ఈ తల్లి బిడ్డలు, స్వామి బిడ్డలు, వాళ్ళు అలాంటి మర్యాదలు ఆశించరు. అందుచేత నేను వాళ్ళకు కూడా, ఇది చూడండి, విఐపీలకి ఆర్డినరీ డివోటీస్, మనం ఆర్డినరీ డివోటీస్ అనుకోవడం వీలు లేదు. భగవంతుని దృష్టిలో అందరూ వెరీ ఇంపార్టెంట్ పర్సన్సే. ఎంత గొప్పవాడైనా సరే ప్రవర్తన బాగోపోతే వెరీ ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్ అయిపోతాడు. కాబట్టి విఐపీకి అర్థం ఇది. కాబట్టి ఆయన అంట, ఎన్ని వేల మందిని ఎలా పంపుతానో తెలుసా బంగారు, వాళ్ళందరూ కూడా ఈ తల్లి బిడ్డలు, స్వామి బిడ్డలు. వాళ్ళు అలాంటి మర్యాదలు ఆశించరు. చూడండి ఇక్కడ విఐపీలు చూసి ఎవడన్నా విఐపీ అప్పట్లో పాద నమస్కారం ఎవడన్నా ఇచ్చారంటే, వైజాగ్ కూడా నాకు ఇచ్చారు పాద నమస్కారం. నేను చుట్టూ కాళ్ళ ఎగరేసి చూస్తాను వైజాగ్ ఎవరైనా చూశారా లేదని. కాబట్టి అటువంటి మర్యాదలు వీళ్ళు ఆశించరు. అందుచేత నేను వాళ్ళకు కూడా అదృశ్యంగా వెంటనే జంటనే ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ వాళ్ళ ఇంటి గుమ్మంలోకి దిగబెడతానన్నారు. ఎక్సలెంట్ స్టేట్మెంట్ కదండి. ఎవళ్ళ అదృష్టం వాళ్ళది. అందుకే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. అసలు స్వామి పంపించారనే సంగతి వాళ్ళకి తెలియదు, కానీ ఆ భావనలు, ఆ వైబ్రేషన్స్ వాళ్ళకి తగిలి మళ్ళీ మళ్ళీ స్వామి దర్శనానికి నిస్వార్థంగా వస్తుంటారు. కాబట్టి ఈ దెబ్బతో బీవీఆర్ గారి ఆయనలో వచ్చిన ఒక అహంకారం మనలా భావన అణగారిపోయింది అనమాట. అంటే అప్పుడు ఆయన అంటారు, ఆనాటి నుండి ఎవరైనా భక్తులు ఆయనతో, మీరు చాలా అదృష్టవంతులండి, స్వామికి సన్నిహితంగా ఉంటారు, వచ్చినప్పుడల్లా స్వామితో మాట్లాడి మీకు ప్రసాదం ఇచ్చి పంపుతారు, మాకు ఆ అదృష్టం లేదు, దూరం నుంచి దండం పెట్టుకుని తిరిగిపోతుంటామని ఆయన అభినందించినప్పుడు ఈయన సిగ్గుపడిపోతారంట. మీ అదృష్టం ఉంది, నా అదృష్టం ఎంతరా అని తలదించుకుని వాళ్ళ అదృష్టాన్ని మనసులోనే అభినందించుకుంటారన్నమాట. అంటే లోపల ఏమనుకుంటున్నా అంటే, అవునరా సిగ్గుతో, అవునరా నన్ను గుమ్మం వరకే మిమ్మల్ని ఇంటి వరకు సాగనంపుతున్నారు, కాబట్టి మీరే అదృష్టవంతులు అన్నారు. ఈ విధంగా ఏంటంటే స్వామిని మనలో ఏ విధమైన ఒక రకమైన గర్వం సంబంధించిన భావనలు పొడసూపకూడదు అనమాట. ఏదైనా ప్రసాద భావనతో యాక్సెప్ట్ చేయాలి. ఇది మంచిదైనా, పాద నమస్కారం దొరికినా, పాద నమస్కారం దొరకపోయినా. ఈ విధంగా ఏంటంటే స్వామి ఒక ఉదాహరణ మీకు చెప్తారు. మీకు ఆధ్యాత్మిక పదంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఒక ఎంపతి, సహానుభూతి మెయింటైన్ చేయాలి. మన వరకే మనమే, సెల్ఫిష్నెస్ పనికిరాదు అనమాట. ఒక్కొక్కసారి మనం అనుకుంటామండి, లౌకిక జీవితంలో ఉదాహరణలు మనం తీసుకోం, ఏముందలే అని అనుకుంటాం. కానీ అవి కూడా చాలా ఆధ్యాత్మికతను మనకి పంచిపెడతాయి అనమాట. కౌన్ బనేగా కరోడ్పతి అని మీరు చూసే ఉంటారు. అమితాబ్ బచ్చన్ యాంకర్, ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఇన్ హిందీ సినీ ఇండస్ట్రీ అన్నమాట. ఆయన యాంకరింగ్ చేస్తుంటే ఒక రోజున హాట్ సీట్ లోకి నీరజ్ సక్సేనా అని వచ్చారన్నమాట. ఆయన ఎవరు? నీరజ్ సక్సేనా ఎవరైనా ఒక సైంటిస్టు, పిహెచ్డి హోల్డరు, కలకత్తాలోని ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్. ఆయన ఏం చేశారంటే హాట్ సీట్ లోకి వచ్చాడు. అంటే ఫాస్ట్ ఫింగర్ అని ఉంటుంది అనమాట. అది కొట్టిన ఒక క్వశ్చన్ ఇస్తారు. ఆ క్వశ్చన్ కి ఒక 5 నిమిషాలు, ఒక 5 సెకండ్లు, ఒక 2 సెకండ్స్, ఒక 1 సెకండ్, ఒకడు హాఫ్ సెకండ్ లో అలా ఆన్సర్లు ఇస్తారు. కాబట్టి ఎవడు తక్కువ టైంలో ఇస్తే వాడు హాట్ సీట్ లోకి వెళ్తాడంట. అలా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన చక్కగా ఆడుతున్నాడంట. ఇది చూడండి, ఆయన ఒక మాట అన్నాడు అనమాట. ఆయన ఇంకొకటి ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం గారి ఒక కొలీగ్ అనమాట ఆయన. అది నా అదృష్టం అని చెప్తూ, ఎప్పుడైతే హాట్ సీట్ లోకి వెళ్ళాడో అతను చూడండి, అతను హుందాతనం చూడండి. చాలా మంది మీరు చూసుంటారు కౌన్ బనేగా కరోడ్పతి. ఒక్కసారి హాట్ సీట్ లోకి ఛాన్స్ రాగానే ఎగిరిపోవడము, అమితాబ్ బచ్చన్ దగ్గరికి వెళ్ళిపోవడం, పాద నమస్కారం చేసుకోవడం, కౌగులించేసుకోవడం, ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకుండా పిచ్చి చేష్టలన్నీ చేస్తుంటారు. కానీ సైలెంట్ గా ఇగ్నోర్ చేశాడు ఇతన్ని. చేసి మామూలుగా తను వెళ్ళి సైలెంట్ గా హాట్ సీట్ లో కూర్చున్నాడు తప్ప అమితాబ్ బచ్చన్ ఒక యాంకర్ అంతే చూశాడు. అంటే అతని మీద అగౌరవం అని కాదు, అంతే. ఇక్కడ సభా మర్యాదలు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అయితే ఆయన
ఒక మాట చెప్పాడు. మొదట్లో నేను కూడా నా గురించి ఆలోచించుకునేవాడిని. ఏపీజే ప్రభావంతో అంటే సెల్ఫ్ సెంటర్డ్ కింద ఉండేవాడు. ఏపీజే ప్రభావంతో నేను ఇతరుల గురించి కూడా ఆలోచించడం ప్రారంభించాను. కాబట్టి ఇది పాలిసీ. లివ్ అండ్ లెట్ లివ్ పాలిసీ. నువ్వు హ్యాపీగా ఉండు. ఇంకొకరిని కూడా హ్యాపీగా ఉంచు అని చెప్తూ ఇదే సత్సంగం అంటే. అయితే ఏపీజేతో ఉండటం ఇది సత్సంగం. ఆయన మారాడు, ఈయన మారాడు. నీరజ్ ఆడడం మొదలెట్టాడు. కాసేపటికి విరామం వచ్చిందనమాట. చాలా చాలా విజయవంతంగా నడుస్తుంది ఆట. 3,20,000 సంపాదించాడు ఆయన. సంపాదించిన తర్వాత ఇంటర్వెల్ విరామం వచ్చింది. భోజన విరామం లేకపోతే స్నాక్స్ విరామం వచ్చింది. కాబట్టి విరామం అయిపోయింది. ముందుకు మళ్ళీ వచ్చాడు. హాట్ సీట్ లో కూర్చున్నప్పుడు ముందుకు వెళదాం డాక్టర్ సాబ్ అంటాడు. అంటే అనగా నీరజ్ ఏమంటాడు తెలుసా? సార్ నేను నిష్క్రమించాలనుకుంటున్నాను అంటాడు. అదేంటి మీకు ఇంకా 3 లైఫ్ లైన్లు ఉన్నాయి, అప్పుడు నిష్క్రమించడం ఏమిటి? ₹1,00,00,000 గెలుచుకుని ఆ విధంగా మీరు దూసుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు నిష్క్రమించడం ఏంటి? ఇంతకుముందు ఇప్పుడు ఇలా జరగలేదు సార్ అంటాడు. అంటే కొసమెరుపు ఏమంటాడంటే, నీరజ్ సక్సేనా ప్రశాంతంగా ఆటగాళ్ళందరూ వేచి ఉన్నారండి. వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు. వారికి కూడా అవకాశం ఇవ్వాలి. నేను ఇప్పటికే చాలా డబ్బు గెలుచుకున్నాను. డబ్బు అవసరం కూడా నాకు పెద్దగా లేదు. నాకు ఉన్నది చాలు అని నేను భావిస్తున్నాను. నాకు అంతకు మించి కోరిక లేదు అని చెప్పేసి ఫిట్ అయిపోతాడు. అప్పుడు అమితాబ్ బచ్చన్ దిగ్భ్రాంతి చెంది అందరూ లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారన్నమాట. లేచి నిలబడి తప్పట్లు కొడతారు. కాబట్టి ఈ రోజు అమితాబ్ బచ్చన్ అంటాడు ఆయనే గ్రేటెస్ట్, ఆయనే పెద్ద ఇదనమాట. ఈ రోజు మనం చాలా నేర్చుకున్నాం. ఇలాంటి వ్యక్తిని చూడడం చాలా అరుదని అమితాబ్ అంటాడు. అయితే ఇతరులకు అవకాశం రావడం గురించి ఆలోచించే వ్యక్తులు ఉండడం అరుదు. కాబట్టి అటువంటి కోవకు చెందిన వాడే డాక్టర్ నీరజ్ సక్సేనా. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అంటారు వేమన గారు. కానీ ఒక అవధాని గారు అంటారు అది ఒకప్పుడు అండి పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని వేమన గారు అంటే పురుషులందు పుణ్య పురుషులు ఏరయ్యా అంటారు. ఏరయ్యా అంటే ఎక్కడున్నారు అని చెప్పేసి. ఈ విధంగా తయారైపోయిన ప్రపంచంలో అటువంటి వ్యక్తి ఉండడము ఎంత గొప్ప అన్నమాట. అక్కడ ట్విస్ట్ ఏంటంటే జరిగిన సంఘటన ఏంటంటే మనం ఇవి తెలుసుకోవాలి మనం. ఆ తర్వాత హాట్ సీట్ లోకి ఒక పాప వచ్చింది, చిన్నపిల్ల. ఒక 22 21 పిల్ల వచ్చిందంట. ఆమె చెప్తుంది, మేము ముగ్గురం కుమార్తెలమైనందున మా నాన్న అందరూ ఆడపిల్లలు పుట్టామని చెప్పేసి మమ్మల్ని మా అమ్మతో సహా బయటికి గెంటేశారు సార్. ఇప్పుడు మేము అనాథాశ్రమంలో ఉంటున్నాము. నేను అనుకున్నాను నీరజ్ సార్ గాని నిష్క్రమించకుండా కంటిన్యూ చేస్తే గేమ్ ని చివరి రోజు కాబట్టి మా ఎవరికి అవకాశం లభించదు అని అనుకున్నాము. నిరాశతో కుంగిపోయి ఉన్నాను. అప్పుడు సార్ డాక్టర్ నీరజ్ సక్సేనా ఆ సార్ యొక్క త్యాగం కారణంగా ఈ పేద అమ్మాయికి కొంత డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత అమ్మాయి డబ్బు సంపాదించలేదని మనకు అప్రస్తుతం అనమాట. కాబట్టి ఎట్లా ఉండాలంటే మన అవసరాలు తీరినప్పుడు ఇతరులకు కూడా అవకాశం ఉండాలి. ఇది ఎంపతి అన్నమాట. సహానుభూతి ఉండాలన్నమాట. ఒక్కడే బ్రతకడం కాదు, ప్రపంచాన్ని కూడా మనం చూడాలన్నమాట. ఈ విధంగా చూసుకుంటూ ఉంటే అవతరించుట ఎనుటలో అర్థమేమి ప్రజలపై ప్రేమ వాత్సల్య పరతతోడ వారి స్థాయికి దైవంబు వచ్చు భూమికి జీవ ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ. స్వామి ఎందుకు వచ్చారు? మనని ఉద్ధరించడానికి కిందకు వచ్చి ఆయన స్థాయికి మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి కదా ఆయన బోధనలు మనం. కాబట్టి జీవ ప్రజ్ఞ ఉందానికి దైవ ప్రజ్ఞ ఉంది. మనకు వచ్చి ఏడ్చిన జీవ ప్రజ్ఞ ఒకటే, మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనకు దైవ ప్రజ్ఞ ఉంది అనమాట. ఆయన భగవంతుడని తెలుసు, జీవ ప్రజ్ఞతో కూడా ఉంటారు అన్నమాట ఆయన. కాబట్టి అటువంటి స్వామి చెప్పిన కొన్ని విషయాలు ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు కూడా అంటే గాడ్ డిసెండ్స్ ఫర్ ఎసెంట్ ఆఫ్ మ్యాన్, అంటే మనని ఆయన దిగి వచ్చి మనని ఆయన స్థాయికి తీసుకెళ్ళడానికే భగవంతుడు వచ్చి దైవ ప్రజ్ఞ ఉంటుంది. కానీ జీవ ప్రజ్ఞతో పాటు మనతో పాటు సాధారణ వ్యక్తులుగా కలిసిపోయి మనతో తిరిగి మనం ఉద్ధరిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఆయన స్వామి MBA క్లాసులు కూడా తీసుకునేవాళ్ళు అండి. అప్పుడు ఒక సరదా క్లాసులు తీసుకునేవాళ్ళు అండి. ఈ మధ్యన ఎవరు పెట్టారు, దీన్ని కూడా పెట్టారు వాట్సాప్ లో. జీరో బేస్డ్ బడ్జెట్ గురించి MBA ప్రొఫెసర్ గారు చెప్తుంటే స్వామి వెళ్ళి తను కూడా నేను జీరో బేస్డ్ బడ్జెట్ ఆధ్యాత్మికంగా చెప్తాను బంగారు అన్నారు. అది జీరో బేస్డ్ బడ్జెట్ అంటే మామూలుగా ఆర్థిక రంగంలో ఏమవుతుందంటే ఒక నిర్దిష్ట కాలానికి ఆదాయ వ్యయాల ఆర్థిక ప్రణాళిక అనమాట. అంటే ఈ సంవత్సరం వచ్చే ఆదాయాలు ఏంటి, ఈ సంవత్సరంలో పోయే ఖర్చులు ఏంటి అనేసి ఒక బడ్జెట్ తయారు చేసుకుని ఆ బడ్జెట్ పరిధిలోనే పెడతారనమాట. ఇక్కడ జీరో బేస్డ్ బడ్జెట్ అంటే అర్థం ఏంటంటే బడ్జెట్ అందరం చేసుకుంటాం. ఇంట్లో మన హౌస్ వైఫ్ కూడా బడ్జెట్ తయారు చేస్తారు, అది వేరే సంగతి. కానీ ఇక్కడ జీరో బేస్డ్ బడ్జెట్
బిజినెస్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందంటే జీరో బేస్డ్ బడ్జెట్ అంటే గత సంవత్సరం నిల్వల్ని క్యారీ ఫార్వర్డ్ బ్రాడ్ ఫార్వర్డ్ అంటారు. మీరు ఎవరైనా బీకామ్ స్టూడెంట్స్ అంటే అర్థమవుతుంది. క్యారీ ఫార్వర్డ్ అంటే గత సంవత్సరంలో నిల్వని తీసుకొస్తారన్నమాట. అది బ్రాడ్ ఫార్వర్డ్ అది చేస్తారంట. ఆ గత సంవత్సరం నిల్వను తీసుకోకుండా ఈ సంవత్సరం వచ్చే ఆదాయం ఈ సంవత్సరం ఖర్చులు చూసేది జీరో బేస్డ్ బడ్జెట్. అట్లాగే స్వామి ఏమంటారంటే మీరు కూడా జీరో బేస్డ్ భక్తిని అవలంబించండి రా బంగారు. మీరు ఏం చేస్తారంటే నా పాదాలను ఆశ్రయించండి. మీ దుర్మార్గమైన ఆలోచనలన్నీ కూడా మీ ఇల్ ఫీలింగ్స్ ని ఫెయిల్యూర్స్ అన్ని కూడా నా పాదాల దగ్గర పెట్టేసేయండి. అలా చేస్తే ఇఫ్ యూ డూ దట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. మీరు అవన్నీ కూడా నా పాదాల మీద సమర్పించి సంపూర్ణ శరణాగతి పొందితే నేను ఆ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి కూడా నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని చెప్తారు మన స్వామి. కాబట్టి ఎంప్టీ యువర్ మైండ్ ఎట్ మై ఫీట్ మేక్ ఇట్ జీరో. మీరు నా పాదాలను ఆశ్రయించినప్పుడు మీ మైండ్ ని జీరో చేయండి. అదే జీరో బేస్డ్ బడ్జెట్ అనమాట. వెన్ యువర్ మైండ్ ఈజ్ ఎంప్టీ ఐ విల్ ఫిల్ ఇట్ విత్ భక్తి. మీ మైండ్ ఎప్పుడైతే ఎంప్టీ అవుతుందో నేను దాన్ని భక్తితో నింపుతాను. కాబట్టి దిస్ ఈజ్ జీరో బేస్డ్ భక్తి అని స్వామి చక్కగా చెప్తారు. స్వామి ఎప్పుడు కూడా ఒకటి చెప్తారు మీకు, సిఐఏ సిఐఈ 2 టెక్నిక్స్ మంత్రాలు అన్నమాట. సిఐఏ అంటే కాన్స్టాంట్ ఇంటిగ్రేటెడ్ ఎవాల్యుయేషన్, సిఐ అంటే కాన్స్టాంట్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్, ఒకటి కాన్స్టాంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. అందరిలో అన్ని వేళలా అన్ని చోట్ల భగవంతుని చూడు, అది కాన్స్టాంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. సిఐఈ అంటే కాన్స్టాంట్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్, ఎప్పటికప్పుడు స్వీయ పరిశోధన, నిన్ను నువ్వు సమీక్షించుకుంటూ ఉండు. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నావు, ఏ దిశగా నడుస్తున్నావు తెలుస్తుంది. కాబట్టి నిరంతరం నిన్ను ఆధ్యాత్మిక వదంలో తప్పటడుగు వేయకుండా నిన్ను కాపాడుతుంది అనమాట. కాబట్టి సిఐఈ, ఈ విధంగా ఈ 2 టెక్నిక్స్ కూడా మనం ఫాలో అవ్వాలి అని చెప్తూ స్వామి అంటారు, బంగారు మీరు ఏదేదో చెప్తారు కానీ ఉపవాసం అంటే ఏంటనుకుంటున్నారు బంగారు అని అడిగాక. ఉపవాసము అనేది ఏంటంటే ఆహార నిమిత్తంగా భుజించడము లేదా పూర్తిగా తీసుకోపోవడం కాదు. భగవంతుని యొక్క సమీపములో నివసింపగలిగే భావాలను పెంపొందింప చేసుకున్నటయే ఉపవాసమునికి సరైన అర్థం. చూడండి, ఇది ఆయనే చెప్పగలరండి, ఇంకా ఏ అవతార పురుషుడు చెప్పలేరు అనమాట. భగవంతునికి దగ్గర ఏ భావాలు నీలో ఉంటే భగవంతునికి దగ్గరగా ఉంటావో ఆ భావాలకి దగ్గరగా ఉండడం అదే ఉపవాసం బంగారు అని చెప్తారన్నమాట. కాబట్టి భగవంతునికి సమీపములో నివాసమునకు యోగ్యమైనటువంటి భావములను అభివృద్ధిగా ఉంచుకున్నట్టే ఉపవాసం యొక్క అంతరార్థములు. పరోపకారం ఉంటాం కదా, పరోపకారం అంటే ఏంటండి, పరులకు ఉపకారం చేయడం కాదు. ఉపకార అంటే పర అంటే భగవంతుడు, ఉప అంటే దగ్గరగా ఉండడం, కార అంటే పనులు. అంటే భగవంతుడికి ఏ పనులు చేస్తేనో భగవంతుడికి స్పిరిచువల్ క్లోజ్నెస్ వస్తుందో, ఆధ్యాత్మిక సామీప్యతను సాధించగలుగుతో అది పరోపకారం అంటారు. కాబట్టి ఇక్కడ కేవలం ఆహారం అంటే స్వామి చక్కని మాట చెప్తారు మీకు. ఇక్కడ ఆహారం అంటే కేవలం సాత్విక ఆహారం అంటే ఏంటనుకుంటున్నారు, మనం వెజిటేరియన్ ఫుడ్ కాదు. వెజిటేరియన్ ఫుడ్ తిన్నా నాన్ వెజిటేరియన్ థాట్స్ ఉండొచ్చు మనకి. కాబట్టి సాత్విక ఆహారం అంటే ఏంటంటే మనం ఆహారం అనగా కేవలం మనం భుజించేటటువంటి ఆహారం మాత్రమే కాదు, మన దృష్టి కూడాను ఆహారమే, మన శ్రవణం కూడాను ఆహారమే, మన స్పర్శ కూడా ఆహారమే, మన వాక్కు కూడా ఆహారమే. ఈ విధముగా పంచేంద్రియములతో మనం అనుభవించేటటువంటి పంచతత్వములు కూడా పవిత్రమైనవిగా ఉండినప్పుడే అది సాత్విక ఆహారం అని చెప్పబడుతుంది. కాబట్టి పంచేంద్రియముల ద్వారా మనం పవిత్రమైన సాత్విక ఆహారం మనం అందుకోనలేకపోయినప్పుడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను అరిషడ్వర్గములు అనబడి అనారోగ్య దూతలు మనలో ప్రవేశిస్తారు. కాబట్టి ఈ గుణములే పవిత్రమైన ఆత్మ సందర్శనమునకు అవకాశం అందించి దేహతత్వాన్ని బలహీనపరిచి క్షీణింపజేయనిది స్వామి పదాలు అన్నమాట. ఈ విధంగా కాబట్టి ఇది మనం ఏంటంటే 100వ జన్మదినానికి మనం ఇది చేయొచ్చు. మనం బుద్ధుడు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే బుద్ధ భగవానుడు చెప్తాడు, సమ్యక్ దృష్టి, సమ్యక్ వాక్కు, సమ్యక్ భావన, సమ్యక్ కర్మ, సమ్యక్ శ్రవణం. అంటే పంచేంద్రియాల ద్వారా మనకి మంచి దృష్టి, ఎవరిని చూసినా ఆహ్లాదకరంగా చూడాలి, జలసీతో చూడకూడదు. సమ్యక్ వాక్కు, చక్కని వాక్ తపస్సు అవ్వాలి మనం. సమ్యక్ భావన, చక్కని భావనలు చెలరేగాలి పురంలో. సమ్యక్ కర్మ, మంచి కర్మలు చేయాలి. సమ్యక్ శ్రవణం, మంచి మాటల్ని మనం వినాలి. ఈ విధముగా ఏంటంటే పంచేంద్రియముల ద్వారా స్వీకరించేది మనకి ఇది సాత్విక ఆహారము అని చెప్తారు స్వామి. అయితే స్వామి హృదయ సింహాసనంలో మనం ఎలా ఉండాలి, ఒకసారి కొడైకెనాల్ సాయి శృతిలో ఒక్క 5 minutes లో క్లోజ్ చేస్తానండి. స్వామి కొడైకెనాల్లో సాయి శృతిలో మందిరికి ఉన్న దర్శన్ షెడ్లోని ఉత్సవంలో పాల్గొనడానికి చాలా మంది అతిథులు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారనమాట. వాళ్ళందరూ ఏంటంటే ఆ షెడ్ లో భోజనానికి కూర్చున్నారు.
వాళ్ళందరూ అనేక వరుసల్లో నేల మీద కూర్చుంటే స్వామి వాళ్ళ నడుమ నడుస్తూ అందరినీ పలకరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ నడుస్తున్నారు. కాబట్టి భోజనానికి కూర్చున్న చిన్న పిల్లవాడు ఒకడు వరుసల మధ్యన తనకెదురుగా ఉన్న నేలను, తనకెదురుగుండా భోజనానికి కూర్చున్నాడు వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో వాడు. ఆడికి ఎదురుగున్న నేలను శుభ్రంగా చేతితో తుడుస్తున్నాడు, బుల్లి చేతులతో. ఎందుకు తుడుస్తున్నాడు? అదేంటి వాడు ఎదురుగుండా ఉన్న నేలని. స్వామి గమనించి అన్నారు, నీ చేతులతో ఎందుకు నాయన నేలను తుడుస్తున్నావు అని అడిగారు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నట, స్వామి మీరు నడిచే నేల పరిశుభ్రంగా ఉండాలని నేను ఇక్కడ దుమ్మును తుడిచేస్తున్నా అని జవాబిచ్చాడు. చూడండి, మంచి పిల్లవాడి నాయన. అంటే పిల్లవాడి గారికి ఏమి తెలుసండి? వాడు నిష్కల్మష హృదయం అనమాట. కానీ స్వామి మీద ఎంత ప్రేమ ఉంటుంది, అటువంటి ప్రేమే మనకు ఉండాలి స్వామి మీద. మంచి పిల్లవాడి నాయన, కానీ నా కోసం నేల తుడిచి శుభ్రపరిచి నీ చేతులకు మట్టి అంటింది కదా, మరి భోజనం ఎలా చేస్తావు? కాబట్టి తినటానికి ముందు వాటిని కడుక్కో అని స్వామి. చూడండి, నువ్వు మనసా వాచా కర్మ నిస్వార్థ భావంతో నువ్వు సేవ చేస్తే భగవంతుడే మన కోసం దిగి వస్తాడు అనమాట. ఆ కుర్రాడికి ఏమైందో చూడండి. అని స్వామి ఏం చేశారంటే ప్రేమగా నవ్వి అంతటితో ఆగక ఆ పిల్లవాడిని పక్కకి తీసుకెళ్లి ఒక మగ్గులోంచి నీరు తీసి చేతుల మీద వాడికి కడగడం కోసం అని సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆ కుర్రాడికి సేవ చేశాడు. అక్కడ భావనలు చూడండి ఎలాగెళ్తాయో. కాబట్టి మనం కూడా మన హృదయ సింహాసనం అంత శుభ్రంగా మనం ఉంచుకోవాలి. ఆఖరి సాలూరు రాజేశ్వరరావు గారు ఒకసారి బృందావనం వెళ్ళినప్పుడట ఆయన పాట పాడతారనమాట. కూర్చున్నారు బృందంలో, స్వామి దర్శనంకి వచ్చారు, కూర్చున్నాడు, ఈయన పాడుతున్నాడు. బృందావనం అది అందరిది, గోవిందుడు అందరి వాడలేది శ్రావ్యంగా పాడుతున్నారు ఆయన. పాడుతున్నప్పుడు అక్కడ చేరిన భక్తుల్లో ఇట్లా చేస్తే స్వామి అన్నారంట, రాజేశ్వరరావు దాని అర్థం ఏమి నాయన అని అడిగారు. దాని అర్థం ఏంటని అడిగితే, స్వామి బృందావనం అందరికీ చెందినది, అలాగే ఈ స్వామి ఈ సాయి గోవిందుడు కూడా అందరికీ చెందిన వాడే అని విన్నవించారు. దానికి భగవాన్ చిరునవ్వు చిందిస్తూ, బృందావనం అందరిది ఎట్లా అవుతుంది బంగారు, అట్లయితే దానికి పవిత్రత ఎక్కడ ఉంటుంది అని చెప్తూ, ఎవరి మది అయితే బృందావనం అవుతుందో అటువంటి వారందరికీ ఈ గోవిందుడు చెప్పుతాడు, అంతేగాని మలినములతో కూడిన మదిలోకి గోవిందుని రాక సాధ్యమేనా అని ప్రశ్నించారు అని చెప్తూ స్వామి అంటారు, మీరు ఒక చోట కూర్చోవాలనుకున్నప్పుడు బంగారు ఆ చోటు శుభ్రంగా ఉందా లేదని చూసి పిలిపేసి కూర్చుంటారు కదా, మరి అటువంటప్పుడు సాక్షాత్ దైవాన్నే కూర్చోబెట్టవలసి వస్తే ఇంకెంత శుచి శుభ్రతలు మీరు పాటించాలి అని చెప్తారన్నమాట. ఈ విధంగా మనకి స్వామి 2 మహామంత్రాలు ఇచ్చారన్నమాట మనకి. సాయిరామ్ అనేది కలియుగ మహామంత్రం అన్నమాట. ఇది మన ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడే సాయిరామ్ అన్నమాట. అంటే మనం ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతున్నామా దానికి సింబల్ ఏంటంటే స్వామి చెప్తారు, నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నావు, ప్రగతి పదంలో నడుస్తున్నావు అంటే దానికి ఏంటంటే నువ్వు నిన్నటి కంటే ఈ రోజు ఎక్కువ మందిని ప్రేమతో చూడగలవు అంటే అదియే నీవు ఆధ్యాత్మిక పదములు సాఫీగా ప్రయాణం చేస్తున్నావు. రెండవది, కనీసం నిన్నటి కంటే ఈ రోజున తక్కువ మందిని నువ్వు ద్వేషభావంతో చూడగలగడం. కాబట్టి ఎదుటి వ్యక్తినిగా స్వామిని దర్శించగలిగితే ఇది సాధ్యపడుతుంది. కాబట్టి స్వామి ప్రసాదించిన కలియుగ మహామంత్ర పరమార్థం ఇదే. కాబట్టి సీ ఆల్వేస్ ఇన్సైడ్ రేడియంట్ ఆత్మ మేనిఫెస్టెడ్. ఇది సర్వాత్మ దృష్టిని మీరు అలవర్చుకోవాలి అని చెప్తూ లవ్వాల్ సర్వ అని చెప్పారు. ఇదొక రోగ నిరోధక మంత్రం. ఇది మనం ప్రేమ ప్రవాహిని రథం మొన్న చాలా ఆనందంగా ప్రేమ ప్రవాహిని రథం పరుగులు పెట్టాం, అన్ని చేసాం, అంతా చేసాం. కానీ దాని కాన్సెప్ట్ ఏంటి, దాని కోర్ కాన్సెప్ట్ ఏంటి, ప్రధాన భావన ఏంటి? మనందరం కూడా ప్రేమ ప్రవాహినిలాగానే ప్రేమ ప్రవాహిని రథాలుగా ప్రతి ఒక్కడు తయారవ్వాలి. ఇందా చదివాను కదా, ప్రేమాచల నివాసాయ ప్రేమ గంగా ప్రవాహిని అని. మనందరం కూడా ప్రేమ ప్రవాహిని రథాలుగా తయారవ్వాలి. అది దాని యొక్క ప్రధాన భావన. అంతేగాని మనం వెళ్ళడము, హారతలు ఇవ్వడము, ఏదో నీరు పోసి ఇచ్చేయడం, కొబ్బరికాయలు కొట్టడం ఇది కాదు అక్కడ. దానికి ఊరంతా జరిగిన స్వామి ఏంటంటే మీరందరూ కూడా ప్రేమ ప్రవాహిని రథాలాగా ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తో మీరు ఉండాలని చెప్తూనికి. కాబట్టి స్వామి అంటారు ప్రేమ అంటే ఏంటి, ఎదుటి వారిని ప్రేమించడం అంటే వారి లోపాలను ప్రేమించి వారిని సరిదిద్దడానికి ప్రయత్నించడమే బంగారు. అంటే ఎదుటి వారి యొక్క లోపాలను ప్రేమించడమే ప్రేమ అంటారు. కాబట్టి వాళ్ళు సరిదిద్దడానికి ప్రయత్నించడమే, కానీ వారి ప్లస్ పాయింట్స్ ని చూసి అంటే మంచి గుణాలను చూసి ప్రేమించడం కాదు. కాబట్టి ఒక అవతార పురుషుడు తప్ప ఎవ్వరూ ఇంత సరళంగా సుందరంగా సత్యాన్ని ఆవిష్కరించలేరు. కాబట్టి సేవ చేయడం అనేది ఒక మహద్భాగ్యం కింద చెప్తారు. సర్వాలు ఎందుకు పెట్టలేదు, లవ్వాలి సర్వాలు ఎందుకు పెట్టలేదు, ముందు లవ్వాలన్న అందరిని ప్రేమించగలిగితేనే అందరికీ కూడా నీవు నిస్వార్థంగా ప్రేమించగలుగుతావు. కాబట్టి ప్రతిరోజు పూజ గదిలోకి వెళ్ళినప్పుడు మనము నిర్మాల్యం అని చేస్తామంటే ఆ రోజు పూజ గదిని శుభ్రం చేసి గత రోజు వాడిన పువ్వులు పుష్పాలన్నీ కూడా తీసేసి పూజ గదిని ఎలా శుభ్రం చేస్తావో ప్రతిరోజు కూడా నీలో ఒక మనోమాలిన్యాన్ని
తొలగించుకుంటూ నీ యొక్క డస్ట్‌బిన్ ఎప్పటికప్పుడు ఎంప్టీ చేస్తూ ఉండాలి అని కూడా స్వామి ఒక సందర్భంలో చెప్పారు. కాబట్టి స్వామికి సేవన్న, భజనన్న చాలా ఇష్టం. ఒక సందర్భంలో స్వామి ఒక కుర్రాడిని పిలిచి, "నీకెక్కడ డ్యూటీ వేశార్రా?" అని అడిగారట స్వామి. బృందావన విద్యార్థులకి. ప్రశాంత్ నిలయం వచ్చారు వాళ్ళు బృందావన విద్యార్థులు. అంటే స్వామి నాకు సౌత్ ఇండియన్ క్యాంటీన్‌లో డ్యూటీ స్వామి అన్నారట. అంటే అక్కడ కూరగాయలు తరగడం, చపాతీలు వత్తడం, పాత్రలు కడగడం ఇలా రకరకాల సేవలు అందరికి కేటాయించేవాళ్ళు కుర్రాళ్ళకి. "నీకేం పని ఇచ్చారంటే" ఆడేమన్నాడు, "సౌత్ ఇండియన్ క్యాంటీన్ డ్యూటీ స్వామి" అన్నారు. దున్నపోత సౌత్ ఇండియన్ క్యాంటీన్ డ్యూటీ కాదురా, సౌత్ ఇండియన్ క్యాంటీన్ సేవ అనాలి. సేవ చేయడం నీ మహద్భాగ్యం, అర్థమైందా? నీకు డ్యూటీకి సేవ కూడా తేడా తెలియదా అని చెప్తూ, నీవు సౌత్ ఇండియన్ క్యాంటీన్ లో ఉన్నావు అనుకో, స్వామి ఎప్పుడు ఒక తిట్టడము, చెప్పడము, దానికి ఆన్సర్ కూడా స్వామి ఇవ్వడం అనమాట మనకి. సౌత్ ఇండియన్ క్యాంటీన్ లో నువ్వు ఉన్నావు అనుకో, ఎవరన్నా వచ్చి మంచినీళ్ళు అడిగారు అనుకో, ఎక్కడ దొరుకుతాయని అడిగితే ఏం చెప్తావు నువ్వు? అక్కడ దొరుకుతాయని చెప్పావు అనుకో, అది డ్యూటీరా. అలా కాకుండా వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చావు అనుకోరా, అది సేవరా. అంటే అర్థమైందా? అక్కడ దొరుకుతాయని చెప్పడానికి వెళ్ళి తీసుకురావడానికి ఎంత తేడా ఉందో. కాబట్టి సేవ చేయడము డ్యూటీ కాదు, అది మహద్భాగ్యము అని చెప్పారు. ఇంత చక్కగా చెప్పడం స్వామికి సాధ్యము. ఆఖరిగా ఒక కొటేషన్ చదివేసి నేను క్లోజ్ చేస్తాను. ఎలాగంటే స్వామి అంటారు, చాలా ఆవేదనగా అంటారు ఈ మాట అనమాట. టుడే యూ హ్యావ్ నో యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ. అంటే ఐకమత్యము లేదు, పవిత్రత లేదు, దివ్యత్వము లేదు. యూ హ్యావ్ ఓన్లీ కమ్యూనిటీ. అంటే యూ హ్యావ్ ఓన్లీ కమ్యూనిటీ ఇన్ ద నారో సెన్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్. అంటే ఈవెన్ ఇన్ ద స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ లో కూడా ఈ కమ్యూనిటీ ఫీలింగ్స్ ఉండడం అనేది స్వామికి ఆవేదన కలిగించిన విషయం. ఒక సందర్భంలో ఇది చెప్పారన్నమాట. కాబట్టి టుడే యూ హ్యావ్ నో యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ, యూ హ్యావ్ ఓన్లీ కమ్యూనిటీ. అంటే యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు బంగారు, ఉన్నదంతా కమ్యూనిటీ అని స్వామి ఆవేదన చెందుతూ మాట్లాడిన మాటలు. ఇది కావాలంటే మీరు సత్యసాయి స్పీక్స్ వాల్యూమ్ 21లో చాప్టర్ 21లో ఉన్నాయి. కాబట్టి ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం దిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయిరామ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన 1900 రోజు సందర్భం నాకు అవకాశాన్ని ఇచ్చిన సోదరులు శ్రీ ఎమ్మెల్యన్ గారికి, చక్కని సాంకేతిక సహకారం ఇచ్చిన పద్మా బైన గారికి, సారథి గారికి, చక్కని వ్యాఖ్యాత శ్రీ కోటేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు ఓపికగా తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించిన మాటలు విన్న అహం సత్యబోధక కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సాయిరామ్. కోటేశ్వరరావు సాయిరామ్ సార్. ఒక పాటతో ముగిదండి సార్. ఒక కమ్మని పాట పాడండి. మనది ఆధ్యాత్మిక విద్యా సంస్థ అన్నాను. అంటే ఇక్కడ మనకి జ్ఞానబోధ మాత్రమే జరుగుతుంది కాబట్టి, జ్ఞానస్వరూపుడు కుమారస్వామి కాబట్టి, సాధారణంగా భజనలు కూడా కుమారస్వామి పాటలతోనే, సుబ్రహ్మణ్యం పాటలతో ముగుస్తుంది కాబట్టి, తక్కువ స్ఫురణకు వచ్చింది మీరు అనగానే ఒక సుబ్రహ్మణ్య శరవణ పాట పాడేసి నేను క్లోజ్ చేస్తాను. శరవణ శివకుమార, శరవణ శివకుమార, షణ్ముఖనాథ జయ జయ షణ్ముఖనాథ, షణ్ముఖనాథ జయ జయ షణ్ముఖనాథ. శరవణ శివకుమార, సుబ్రహ్మణ్య కార్తికేయ వడివేళ, సుబ్రహ్మణ్య కార్తికేయ వడివేళ, షణ్ముఖనాథ జయ జయ షణ్ముఖనాథ, షణ్ముఖనాథ జయ జయ షణ్ముఖనాథ, షణ్ముఖనాథ జయ జయ షణ్ముఖనాథ, షణ్ముఖనాథ జయ జయ షణ్ముఖనాథ. శరవణ శివకుమార, షణ్ముఖనాథ జయ జయ షణ్ముఖనాథ. శరవణ శివకుమార, సుబ్రహ్మణ్య కార్తికేయ వడివేళ, షణ్ముఖనాథ జయ జయ షణ్ముఖనాథ, షణ్ముఖనాథ జయ జయ షణ్ముఖనాథ,
షణ్ముఖనాథ జయ జయ షణ్ముఖనాథ షణ్ముఖనాథ జయ జయ షణ్ముఖనాథ శరవణ శివకుమార షణ్ముఖనాథ జయ జయ షణ్ముఖనాథ. సాయిరామ్ సార్.